పరిశుద్ధుడు వగు తండ్రి, మహామహిమోన్నతుడా, నిత్యము స్తుతులపై ఆసీనుడైన గొప్ప దేవ, అనుక్షణం మమ్మల్ని కనుపాపులే కాయచు మీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మల్ని దాచుకొని ఆదరించి సంరక్షించి పోషించి కృప చూపి రాత్రంతా మంచి నిద్రనిచ్చి ఉదయకాలమున మమ్మల్ని సిద్ధపరిచి మీ సన్నిధానానికి చేరివచ్చి ఆశతో మీ మాటలు వింటకు మమ్మల్ని సంసిద్ధపరిచిన దేవా, మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించు తండ్రి. వారి కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు, ఏ బాధలు ఉన్నాయో, హృదయంలో ఏ వేదన ఉందో నాకు తెలియదు నాయన. తండ్రి, సర్వమెరిగిన దేవుడు, సర్వజ్ఞానివి నాయన, సర్వ సృష్టికర్తవు, సార్వభౌమాధికారివి, నీకు సమస్తం తెలుసు నాయన. నీకు మరుగైంది ఏదీ లేదు నాయన. మరి 139లో దావీదు కీర్తన చెప్పినట్లుగా నాయన, ఎక్కడికి వెళ్ళినా కానీ నాయన మీరు మమ్మల్ని మీ చూపుతో వెంటాడుతూనే ఉంటారు ప్రభు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ సన్నిధి కాంతి, మీ తోడు మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు ప్రభు. ఈరోజు ఈ ఉదయకాలం మధ్యాహ్నం మీ సన్నిధి కాంతిలో మేముండి అనేక విషయాలు నేర్చుకోవాలని చేరి వచ్చింటుండగా ప్రభు, అల్పులము బలహీనలైన స్త్రీలను మమ్మల్ని ప్రభు బలపరచండి. మీ యొక్క వాక్యంతో తండ్రి మమ్మల్ని తృప్తిపరచండి. మీ యొక్క వాక్యం సమృద్ధిగా మాకు అనుగ్రహించండి. మమ్మల్ని దాటిపోకుండా నాయన మాకు సహాయం చేయండి. మా ప్రతి బలహీనతలో మీరు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి మీకు మంచి సాక్షులుగా, మీకు మహిమకరంగా, మాదిరికరంగా ఇటు వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సామాజికంలో ప్రభువా నాయన మీకు నమ్మకస్తులుగా మేము జీవించుటకు మాకు సహాయం చేయి నాయన. ప్రభువా కనికరించు తండ్రి. మా ఆలోచనలన్నీ మీ స్వాధీనంలో పెట్టుకో ప్రభువా నాయన. మా పిల్లల్ని మీ స్వాధీనంలో పెట్టుకో తండ్రి. దేవా కనికరించండి. మా పరిస్థితులన్నీ మీ స్వాధీనంలో పెట్టుకొని దేవా ఇక్కడ ఉన్న ఈ కొద్దిసేపు తండ్రి మీలో మేము పరలోక రాజ్యంలో ఆనందించలాగున సహాయం చేసి నడిపించండి. అల్పురాలైన నన్ను కూడా మీరు ఆరోగ్యం ఇచ్చి సిద్ధపరిచి నడిపించినందుకై స్తోత్రములు అయ్యా. నన్ను మీ నోటు బురగా పెట్టుకోండి. మీ సిలువ చాటును మరుగుపరిచి మాతో మాట్లాడి మా హృదయాలకు తెప్పరిల్లు దయచేయి ప్రభువా. భవిష్యత్తులో మీకు నమ్మకంగా జీవించుటకు కావలసిన విషయాలు మాతో మాట్లాడండి నాయన. సహాయం చేసి దీవించండి. మీరు సెలవిస్తుంటుండగా మాకు వినుటకు బుద్ధి నాయన, మరి లోబడే స్వభావం దయచేయండి ప్రభువా. మరి లోబట్టమే కాదు, అలాగ అనుసరించి నడుచుటకు కూడా మీ కృపాశక్తిని దయచేయమని ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన కృపతో అంగీకరించమని మమ్మల్ని అందరినీ మీ కృపాస్థలకు అప్పగించుకుంటుండగా సహాయం చేయండి. వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. రానయ్య బిడ్డలను త్వరగా నడిపించి ప్రభువా సకాలం చేరి మీ మాటలు వింటే కృపాక్షేమం దయచేయమని చిన్న ప్రార్థన కృపతో అంగీకరించమని మన ప్రభు అయిన మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామపేట ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నిన్నటి కాలంలో మనం ఏమేమి ఒక్కసారి అలా జ్ఞాపకం చేసుకుందాము. మనం ఏ కీర్తన గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం తల్లి? ఓకే, మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకున్నది ఏంటి? ఆ పైనే ఉంది చిన్న మాటలతో, యాత్రా కీర్తన. నిజంగా అనుభవంతో కూడి రాయించినటువంటి ఇవి అన్నమాట. పరిశుద్ధాత్ముడు ఏ లేఖనాలను కూడా ఊరికనే రాయించలేదు. వాళ్ళు అనుభవించారు, వాళ్ళకు అనుభవం కలుగచేశాడు దేవుడు. ఆ వాటిని తీసి మనకి మార్గదర్శకంగా, మాదిరికరంగా జీవించాలని దేవుడు మన కోసము రాయించి పెట్టాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి మాట కూడా జాగ్రత్తగా విని భద్రపరచుకొని వాటిని నెమరు వేసుకుంటూ మనం ముందుకు సాగాలి. ఆవు, గొర్రె, మేక గబగబా తింటాయి కదా. ఆహారం ఎంత తింటాయి అబ్బాయి, ఇవి ఎలా అరిగించుకునేవా అనేది చిన్నతనంలో నాకు ఆలోచన వచ్చేది వాటిని చూసినప్పుడు. రైతు కుటుంబం నాది. అవన్నీ చూసినప్పుడు ఇంట్లో పశువులన్నీ ఉండేవి. ఎంత వేయండి అంతా ఒక 5 నిమిషాల్లో తినేసేసేటివి. ఎలా అరిగించుకుంటాయా అని అన్నప్పుడు మరలా అవి ఏం చేసేవంటే అంతా తిన్నాక హాయిగా నీళ్ళు తాగినాక నెమ్మదిగా పండుకొని నెమరి వేస్తా ఉంటే నాకైతే నిజంగా ఆశ్చర్యం అనిపించేది అనమాట. అలాగే మన జీవితంలో కూడా నెమరు వేసుకుంటుంటే దేవుని మాటలు మనకు జ్ఞానం వస్తుంది, మనకు బుద్ధి కలుగుతుంది, ప్రభువును స్తుతించాలని ఆశ పుడుతుంది, ఆయన్ని ఘనపరచాలని కోరిక కలుగుతుంది, ఆయనతో సహవాసం చేయాలని ఆసక్తి పుడుతుంది. చూసారా, దేవుని యొక్క వాక్యాన్ని నెమరు వేసేదాంట్లో ఎన్ని కార్యాలు జరుగుతాయో అనుభవపూర్వకంగా ఎరగండమని మరి మరలా ఒకసారి జ్ఞాపకము చేస్తున్నాను. అలాగే ఇక్కడ యాత్రా జీవితంలో, ఈ లోకంలో మనం సాగేటప్పుడు మనం ఆత్మీయ విషయంలో, శారీరక విషయంలో, ప్రతి విషయంలో కూడా మనం నమ్మకంగా దేవునికి ఉండాలంటే మనం ఏం చేయాలమ్మా? దేవుని వాక్యాన్ని నెమరు వేసుకోవాలి.
ఇక్కడ విని ఆహా బాగా చెప్పిందా ఆంటీ, ఆహా బాగా క్విజ్ పెట్టిందా ఆంటీ, అబ్బో ఆహా ఇట్లా మేము చేసాం, అది ఇది మాకు మంచి బహుమానాలు వచ్చినాయి, ఓకే మంచిది, చాలా సంతోషం, సంతోషించండి. కానీ అసలైనది మర్చి మాత్రం పోకండి. ఏమి చెప్పబడింది, దేని గురించి చెప్పబడింది, మేమేం గ్రహించుకున్నాం, ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. మిగతావన్నీ సెకండ్ స్టెప్స్. ఫస్ట్ మెయిన్ మనం గ్రహించాల్సింది దేవుని యొక్క వాక్యం. విన్నాం కదా, దాన్ని భద్రంగా పెట్టుకొని ఇంటికి వెళ్ళి మరలా నెమరేసుకొని మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుందాం, కుటుంబ జీవితానికి అన్వయించుకుందాం, మన సంఘ జీవితానికి అన్వయించుకుందాం. ప్రతి విషయంలో కూడా నేను ఈ 3 తీసుకొస్తానమ్మా. 4వది సమాజం అని చెప్తాను. నాకు సమాజంతో నాకు అంత ఇది ఉండదు. ఎందుకంటే ఈ 3 మనం నేర్చుకొని పవర్ఫుల్గా నిలబడ్డామనుకో, సమాజం మనకు తృణప్రాయం. చెప్పాలంటే నేను నిజంగా సమాజం లెక్క చెయ్యం, కానీ లెక్క చేస్తాము. ఎక్కడ చేయాలో అక్కడ చేస్తాం. దేవునికి వ్యతిరేకమైన క్రియలు వచ్చినప్పుడు మనం లెక్క చేయాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. మనం భయం గురించి నేర్చుకున్నాం, దేవుని భయం ఉంటే ఎలా ఉంటుందనేది. కానీ లోక భయం మాత్రం మనకి అంటరాదు. భయంతో జీవించాలి, అది కూడా ఉంది. 2 ఒక్కొక్క పదంలో 2 భాగాలు ఉన్నాయి. భయంతో జీవించాలి. ఏ విషయంలో? దేవునికి అయిష్టమైన కార్యముల విషయంలో, పాప జీవితంలో భయపడాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సొంత తల్లిదండ్రులైనా సరే, మనల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అయినా సరే, దేవునికి వ్యతిరేకంగా ఏది చెప్పినా మనం ఏం చేయాలి? ప్రేమతో నిరాకరించాలి. కొట్లాడకూడదు, మళ్ళా గయ్యాలతనం చూపించకూడదు, కోపం చూపించకూడదు. ప్రేమ. నిన్న చెప్పాను కదా, హత్తుకొనడం వలన ఎంత ఉపయోగం ఉందో. ఆ హత్తుకొనే ఆ మాటల పక్కన మీరు దాని మీద ప్రేమాని పెట్టుకోండి చాలు. మీరు నిజంగా ప్రేమించిన వాళ్ళైతే మీరు అన్నిటినీ క్షమిస్తారు. ఊరిక పై ప్రేమ అయితే మాత్రం మీలో కపటం దాగి ఉంటుంది, నాలో కపటం దాగి ఉంటుంది. కాబట్టి ప్రేమతో హత్తుకొని జీవించాలి. మన యొక్క గృహిణీ జీవితం ఎలా ఉంటుందో కొంతవరకు కొన్ని విషయాలే నేను చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి, చాలా సాక్ష్యాలు కూడా ఉన్నాయి బైబిల్లో తీసుకొని చెప్పాలంటే. గృహిణి అనే అంశంలో మనం ఎంతో జాగ్రత్త. ఎందుకంటే మన శరీరానికి ఈ హృదయం ఎలాంటిదమ్మా? ఈ హృదయం గిన్నె లేకపోతే మనమేమి, ఇది ఆగిపోయింది అనుకోండి, పోనీ మీకు అర్థమయ్యేటట్లుగా, ఇది ఆగిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఇది పడిపోతుంది కదా. అప్పుడు దీనికి ఏమన్నా విలువ ఉంటుందా? ఏం విలువ ఉండదు. కానీ అదే ఇది ఉంటే, ఇది చక్కగా ఆడుతూ ఉంటే శరీరం అంతా బాగుంటుంది, కలకలలాడుతుంది, అందరినీ సంతోషపరుస్తుంది, అందరి దగ్గరికి వెళుతుంది, సహాయం చేస్తుంది, ఎన్ని మంచి పనులు చేస్తుంది. ఆ హృదయమే గృహిణి అని తెలుసుకోండి. అంటే భార్య, ఆ హృదయమే అన్నమాట. ఆ హృదయం సరిగ్గా లేకపోతే ఆ కుటుంబం సరిగ్గా ఉండదండి. ఈ హృదయం గిన శరీరంలో నేను లేకపోతే నువ్వెక్కడుండవు పాపా అనింది అనుకో, ఫినిష్, అయిపోయాయి మన పని, ఏం చేయలేం, నిర్జీవులం మనం. అలా కాకుండా ఉండకూడదు అన్నమాట. కుటుంబంలో మన బాధ్యత చాలా గొప్పది. అట్లా అని పెత్తనాలు చలాయించకూడదు. మళ్ళా నువ్వు ఎంత అనుకువగా ఉంటావో, నీ దేహం ఇది ఎంత అనుకువగా ఉంటుందో మన దేహం అంత ఆరోగ్యకరంగా ఉంటుంది. దాంట్లో ఏరుపేరు అయిందనుకోండి, అప్పుడే అనారోగ్యాలు మొదలవుతాయి. అవునా కదా? చూడండి, దేవుడు మనలోనే అనేక పాఠాలు నేర్పిస్తున్నాడు. మనం చూసే వస్తువుల్లోనూ, జంతువుల్లోనూ, చెట్లలోనూ, పువ్వుల్లోనూ, అన్నిట్లో కూడా ప్రభు ఒక్కొక్క పాఠం పెట్టాడు. మీరు బాగా ధ్యానం చేయండి, ప్రకృతిని చూసి నేర్చుకోండి అన్నారు ప్రభు. సృష్టిని చూడండి, నేర్చుకోండి. సృష్టిలో ప్రతిదీ కూడా ఏదైనా అది పనికిరాదు అన్నది లేదు. అది అంతా కూడా మనకు పాఠాలు నేర్పిస్తుంది. మన జీవితం దేవుడు ఊరికినే పెట్టల, మొత్తం అప్పగించి నీ పాదాల కింద పెట్టి, నా పాదాల కింద పెట్టి ఏలమన్నది ఊరికినే కాదు. ఆ ఏలుట అనే దాంట్లో, ఆ పాలన అనే దాంట్లో, ఆ బాధ్యత అనే దాంట్లో ఎంతో భారం ఉంది. ఆ భారం భరించగలిగిన స్త్రీయే భార్య. కాబట్టి స్త్రీ ధర్మం మనం జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఎంత చదువున్నా పర్వాలేదు, ఎంత ఉద్యోగం ఉన్నా పర్వాలేదు, నీ కుటుంబంలో నీవు మాత్రము, బయటికి మాత్రమే అదంతా అతిశయం అంతా, కానీ నీ కుటుంబంలో మాత్రం నీవు ఒదిగి లోబడి అందరికీ మన్ననగా నీవు ఎప్పుడు జీవిస్తావో ఆ కుటుంబము చాలా క్షేమంగా అభివృద్ధి చెందుతుంది. మరి అనేకులకు మాదిరికరంగా ఉంటుంది. చూడమ్మా, అమ్మని చూడండి రా, ఎంత ఉన్నా కానీ ఆమె ఎంత విధేయతగా ఉంటుంది, ఎంత చదువుకున్నది చూడండి, ఏమన్నా అనిపిస్తుందా మనకి? ఎంత ప్రేమగా ఉంటుంది. ఈ సాక్ష్యం మనకు కావాలి. సాక్ష్యం లేని జీవితం వ్యర్థం. నువ్వెంతన్నా ఖర్చు పెట్టు, ఎంతన్నా దైవసేవ ఖర్చు పెట్టు, సాక్ష్యం లేని జీవితం అది వ్యర్థంతో కూడింది. అదే సాక్ష్యంతో కూడిన జీవితం నువ్వు సత్క్రియలు చేసావనుకో, నీకు డబుల్ ప్రమోషన్, డబుల్ బహుమతి, అన్నీ డబులే.
దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అమ్మ మన భార్య లెక్క ఇది మనం మర్చిపోకూడదు. అదే నిన్న మనము ఆ ప్రేమను గురించి కొన్ని మాటలు నేర్చుకున్నాం. తర్వాత ఈరోజు బిడ్డల గురించి కొన్ని మాటలు చెప్పుకొని తర్వాత ఇంకా కొన్ని ముఖ్య విషయాలు ఉండే అవి మనము చూసుకుందాం. 3వ వచనంలో చివరి భాగం అంటే 2వ భాగం చదవండి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు కదా. నీ పిల్లలు ఒలీవ మొక్కలు. ఒలీవ దేనికి సాదృశ్యం చెప్పగలరా అమ్మా? నోవహు దగ్గరికి వెళ్ళండి, చెప్తాడు. జీవము కలిగింది. మొత్తం సృష్టి అంతా నీటిమయంలో కుళ్ళిపోయి ఏం నామరూపాలు లేకుండా పోయినప్పుడు అలా లేచి పావురం నోటికి అందించబడింది ఏది? ఒలీవ మొక్కే కదా. జీవానికి సాదృశ్యం అది. జీవంతో కూడిన వాళ్ళు, సజీవంతో కూడిన వాళ్ళు. నీ పిల్లలు ఎలాంటి వాళ్ళని చెప్పాడమ్మా ఇక్కడ కీర్తనకారుడు? నీ భోజనం చుట్టూ ఒలీవ మొక్కలంటే మన తండ్రి అయినా మన ప్రభు అయినా ఆయన ఏర్పరిచిన బల్ల దగ్గర సజీవులై మరణము నుంచి తప్పించుకున్న వారై యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందిన వారై నిత్యము సంతోషంగా సజీవులుగా బల్ల చుట్టూ కూర్చునే వాళ్ళమ్మా. అర్థమైందా? ఒలీవ మొక్కలంటే అర్థమైందమ్మా? నిత్య జీవం పొంది దేవుని సన్నిధానంలో దేవుని బల్ల యొద్ద దేవుని పక్కన కూర్చొనేటటువంటి భాగ్యం కలిగిన బిడ్డలు అంటున్నాడు. దావీదు దగ్గర అయోగ్యుడు వచ్చి బల్ల దగ్గర కూర్చున్నాడు. చెప్పగలరా? మెఫీబోషెతు. అతనికి 2 కాళ్ళు లేవు కదా. పాపం 2 కాళ్ళు లేవు. ఒకటి పుట్టుకతో పోయింది, ఒకటి దాది పోగొట్టింది. కాళ్ళు లేని పాపం అంటే ఇక్కడికి పోలేని వాడు. కానీ ఆయనకి ఎక్కడ స్థలం దొరికింది? దావీదు రాజు కూర్చున్న బల్ల దగ్గర స్థలం దొరికింది. ఎలా దొరికింది అని ఆలోచించినప్పుడు ఎవరు పిలిచారు? దావీదు జ్ఞాపకం చేసుకొని పిలిచాడు. పిలిచి ఆయనకి ఆ స్థానాన్ని ఇచ్చాడు కదా. స్త్రీలైనటువంటి మనల్ని దేవుడు పురుషునికి సహకారిగా, పురుషునికి సన్నిహితంగా ఉండి ఆయనలో నేను ఏకము, మేమిద్దరం ఒకటే అనే భావనతో జీవించడానికి స్త్రీని ఏర్పరిచారు. నిన్న మనం ఒక మాట అనుకున్నాం, దాన్ని స్టాప్ చేసాం కదా. పురుషుడు దేనితో చేయబడ్డాడు? మెత్తని మట్టితో చేయబడ్డాడు. స్త్రీ దేనితో చేయబడ్డది? మట్టితో చేయొచ్చు కదా. ఎవరైనా ఒక 2 సలహాలు నాకు ఇవ్వండి. కొంచెం గట్టి చెప్పాలి నాయన, కొంచెం చూడు. నాకు క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు దేవుడు పురుషుని మెత్తని మట్టితో చేశాడు? ఎందుకు దేవుడు స్త్రీని పురుషునిలో నుంచి గట్టి వస్తువు తీసి చేశాడు? గట్టి వస్తువు అన్నాను. ఎమక ఒక్కోసారి కొరికితే ఏమవుతుంది? పండ్లు ఊడతాయి కదా. మీ ఆలోచన ఒకరో పంచుకుందామని అంతే, ఇంకేం లేదు. ఓకే, ఒక పాయింట్. ఇంకా వాళ్ళని మెత్తని మట్టితో చేశారు. ఓకే, ఇంకమ్మా ఇక్కడ ఈ భాగంలో ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు? చెప్పమ్మా, పర్లేదు చెప్పండి, భయపడద్దండి. ఇక్కడేం మన కదా అమ్మ బిడ్డలంగా కూర్చున్నాం మనం ఇక్కడ, లేదా అక్క చెల్లెలంగా, వదిన మరదలంగా కూర్చున్నాం ఇక్కడ. మనమంతా ఒక కుటుంబమే. భయపడబాకండి, ఏం భయపడొద్దండి. మీకు మనసులో ఉన్నది తోచింది చెప్పేసేయండి అంతే. ఆ చెప్పడంలో ఏమవుతుందంటే మీ డౌట్స్ పోతాయి. అందుకు నేను అనేది ఊరికే మౌనంగా వినుకుంటూ కూర్చోబాకండి, కొంచెం చెలరేగండి. ఓకే, అక్క చెప్పినట్లుగా మెత్తని మన్ను ఒక మృదు స్వభావానికి గుర్తు. చూడండి, పురుషులు ఎప్పుడు కూడా వాళ్ళు కోపిష్లే ఉంటారు, కానీ వాళ్ళు చాలా అంచుకుంటారు. మరీ మనం మితిమీరితే కానీ మనకు చెంపదెబ్బ పడదు. అవునా కదా? కరెక్ట్ అక్క, నేను కూడా ఒప్పుకుంటున్నా. మీరు అనుభవించారు ఎప్పుడన్నా? అనుభవించారు కదా. నేను అనుభవించా. నా జీవితంలో ఒకేసారి అనుభవించా, అదే ఫస్ట్ అండ్ లాస్ట్. కొంచెం అంటే వ్యతిరేకంగా, ఏం పెద్ద వ్యతిరేకంగా మాట్లాడలే, ఏం లే. బ్యాంకులో నా భర్త గౌరవం ఇవ్వలే. ఒక అవసరార్థమై లోన్ పెట్టేదానికి నాకు పెళ్ళయ్యేటప్పుడు 14 తులాల బంగారం మమ్మల్ని ఇచ్చారు, గాజులు ఉన్నాయి. ఎమర్జెన్సీ వచ్చింది ఇంటికాడ నుంచి, పొలంలో వంట వేయడానికి
ఒక 800 ఉంటే పంపిమన్నాడు మా మరిది. 2 గాజులు అయితే చాలేని 2 గాజులు ఇచ్చా. ఆయన తీసుకున్న అప్పుడు ఎంత 300 400 తులం బంగారం నా పెళ్ళైన కొత్తలో. కాదు మేనేజర్ ఉండి, చాలదండి మీరు అడిగిన డబ్బుకి, ఇంకా 2 గాజులు ఉంటే తెచ్చి పెట్టండి అన్నారు. నేను మర్యాదకు నోరు మూసుకుని ఇయ్యొచ్చు కదా. చూడండి, ఆడదాంట్లో ఉండే అహంభావం ఎంత కీడు చేస్తుందో అర్థం చేసుకోండి. కొంతమందికి ఈ మాటలు నచ్చకపోవచ్చు, నాకు తెలుసు. దయచేసి మీరు అపార్థం చేసుకోకుండా మాటలు విని లోబడండి. అప్పుడు మీకే తెలుస్తుంది అందులో ఉండే మాధుర్యం. ఇవ్వకోకుండా నేను ఇవ్వను పోమయ్య, నేను ఇవ్వను, నాకు కావాలి ఇవి, నేను ఇవ్వను అంటే ఇంకా అక్కడ ఏమంటారు పాపం వాళ్ళు? పురుషులు ఏమంటారు? ఇవ్వవే అని చేత గుంజుకుంటారా? అలా చెయ్యరుగా. ఏదో తాగుబోతులు అయితే అలా చేస్తారు. సహజంగా మంచిగా ఉండేవాళ్ళు ఎవరు అలా చెయ్యరు కదా. అందులో నా భర్త చాలా మృదు. కోపం వస్తే మాత్రం ఆయన అంత కఠినాత్ముడు ఉండడు. అట్లా అన్నమాట. తద్విరుద్ధం వస్తే గిన సరే ఇంటికి వెళ్ళాను. తర్వాత మా అమ్మ అడిగిందమ్మా అయిందా పని అని. పోమా మీ తమ్ముడు ఇలా చేస్తాడు చూడు, అక్కడ పోయి మళ్ళీ ఇవ్వాలంట, చేతిలో గాజులు తీసుకోబోతున్నాడు అని అన్న. ఆయన పాపం తీసుకున్నాడా? తీసుకోలేదు. చూడండి మాటల్లో ఎంత ఇది వస్తుందో. నెలకి మా అమ్మ ఎందుకే అలా చేసావు, ఇచ్చింటే ఏం పోతుండే నీ గంటు అని మా అమ్మే సపోర్ట్ చేసింది. నువ్వు కూడా మీ తమ్ముడికే సపోర్ట్ చేస్తావా అన్నాను. అలిగిన ఇంకా ఏదో ఒక మాట చెప్పబోయినా వచ్చి ఒక్కటి పిడేలు వెనేసాను మా చంపకి. ఒక్కటే ఏటండి, నిజంగా చెప్తున్నాను. ఆ ఏటే 14 గంటలు నాకు నొప్పితో బాధపడ్డా. 14-16 గంటలు నొప్పితో బాధపడ్డా. ఒక్క ఏటే, అదే ఫస్ట్ అండ్ లాస్ట్. అమ్మో, దేవుని వాక్యంలో ఉంది నిజమే. అప్పుడే ఇంకా కొంచెం ఆత్మీయంలో ఎదుగుతున్నాను అనుకోండి. 79-80లోనే జరిగింది ఇది, 1900. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా నాతో మాట్లాడాలని, నేను అన్నం పెడితే తినలే. సరే మరుసటి రోజు పిలిస్తేలే, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావా అన్నారు మావారు. ఏంది మమ్మ నాతో మాట్లాడరేంటి మీరు అని బాధ. మళ్ళీ నాకు మాట్లాడకపోతే అంటే అప్పుడు చెప్పారు, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావా అది చెప్పు ఫస్ట్. తెలుసుకున్నాను. ఇంకా అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టారు. చూసారా ఏంది, ఒక పొరపాటున మాట జారింది. రెండవది, ఆడే ఇచ్చింటే ఆయన గౌరవం ఉండేది. 2 విషయాలు అయింది. హవ్వ కూడా చేసిన పనే ఇదే అనిపించింది నాకు. భర్తను అడగల, పెత్తనం జలా ఇచ్చింది. తానే సొంత నిర్ణయం తీసుకుంది. ఈనాటికి పాపము ఇంకా మన ప్రభు 2వ రాకడ జరుగు వరకు పాపము వెళ్తానే ఉంది. నిజంగా ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు మనకు తెలియకుండా చేస్తామమ్మా, జాగ్రత్త. భర్త ఏ విషయంలో అయినా కానీ ఒకవేళ ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఇద్దరు కూర్చొని కలిసి మాట్లాడండి. అంతేగాని బయట మాత్రం ఏం చెప్తే అది చెయ్యండి. అది భర్త గౌరవం ఇచ్చేది. మనం ఇంట్లో మనం ఎంత వాదన చేసుకున్నా ఎవరు చూడరు. మనలో వాదించుకుంటాం, మళ్ళీ సరి చేసుకుంటాం, మంచిగా ఉంటుంది. అలా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమతో సర్దుకొని పోగలిగిన కుటుంబం చాలా వర్ధిల్లుతుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనం నిన్న చూసాం. అనేక విషయాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు పిల్లల విషయానికి వద్దాం. పిల్లలు మనకు దేవుడు ఇచ్చింది ఎవరమ్మా? ప్రభు మనకేమి ఇచ్చాడు? ఎట్లాగిచ్చాడు? బహుమానంగా, స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఆ పిల్లల్ని ఎలా పెంచమన్నాడు? యవన కాలమందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. అంటే నీ చేతిలోనే కాకుండా బలవంతుడైన దేవాది దేవుని చేతిలో బాణముల వంటి వాళ్ళు ఉండాలా. అంటే బాణమమ్మా, నువ్వు ఎక్కడ గురిపెట్టి సూటికి వదిలితే అక్కడికే వెళ్తుంది అది, అవునా కదా? బాణం లేకపోతే ఇక్కడ పెట్టి వదిలితే ఇక్కడ పోతుంది ఏమన్నా? పోదు. ఇక్కడ పెట్టి దానికి కొట్టాలనుకుంటే ఆడికే పోతుంది అది. వంకటింకరగా పోదు అది, సూటిగా పోయేది. అలాగ సూటిగా అంటే చక్కటి మార్గదర్శనం, చక్కటి నడుపుదల, చక్కటి జీవితం దాన్ని సూచిస్తుంది ఆ బాణం అనేది. బలవంతుని చేతిలో బాణాలంటే యవన కాలంలో పుట్టినారు పిల్లలు మనకి, దేవుడు మనకి ఇచ్చాడు. ఆ బిడ్డల్ని మనం ఎంత ప్రేమగా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీకు వివాహాల్లో గిఫ్ట్లు వస్తుంటాయి, వాటిలో గాజువి, ప్లాస్టిక్వి ఇవి ఉంటే మీరు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారు, అవునా కదా? ఎంతో జాగ్రత్తగా వాటిని షోకేసులో పెట్టడము, లేకపోతే షోగా అక్కడ ఎడన పెట్టడము, పిల్లల్ని వాటిని పుట్టనీయకుండా చూడడము, ఇవన్నీ చేస్తాం కదా. ఇది జాగ్రత్త, కాపుదల వాటి కోసం. మళ్ళీ అవి కొన్నాళ్ళు అయిపోతే వాటి మీద ఇంట్రెస్ట్ పోతుంది. కానీ ఈ బహుమతి అలాంటిది కాదు. ఈ బహుమతి శాశ్వతమైనది. ఈ బహుమతి అమ్మ, పిల్లలు కలిగిన తల్లులారా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. రేపు దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. నిన్న మనం ఎవరిని గురించి, కుటుంబాన్ని గురించి నేర్చుకున్నాం? అమ్రాము,
కోబేదు గురించి నేర్చుకున్నాం. వాళ్ళు ఎంత విశ్వాసులైన తల్లిదండ్రులు కదా, ఎంత బిడ్డ కోసం బిడ్డ యొక్క విలువను గుర్తెరిగినారు వాళ్ళు. అలాగే మన పిల్లల్ని మనం ఇప్పుడు అంటాము, వీడు ఒట్టి మొండాడమ్మా, రేపు ఏమవుతాడో ఏమో, అది నీకు అనవసరం. మొండితనం సహజ గుణం, దాన్ని ప్రేమతో నువ్వు జయించుకోవాలి. కానీ వాడు మొండోడని వాడిని కొట్టి తిట్టి నానా హింస పెట్టి వాడిని దూషించి పనికి రాకుండా చేసి వెళ్ళిపోరా ఇంటి నుంచి అని నానా దుర్భాషలు మాట్లాడి చేయడమే తప్పు. ఎందుకంటే నాన్న, నువ్వెంత మొండోడివైనా నువ్వు నాకు ప్రియమైన కుమారుడినైనా, లేదా నాకు ప్రియమైన బిడ్డవమ్మా, నువ్వు రామ్మ ఇలా చేయకూడదమ్మా అని నిన్ను నీవు తగ్గించుకొని ఆ బిడ్డ పాదాల దగ్గర కూర్చుంటేనే ఆ బిడ్డలో మార్పు వస్తుంది. అంటే ఇలా చెప్పాలంటే కొంచెము మీకు ఏమన్నా అహం అడ్డం వస్తుందేమో, కానీ ఆహాన్ని పక్కన పెట్టండి. నా బిడ్డ నా మాట వినాలి, కానీ నేనేంది వాళ్ళకి పోనుకొని అనేక మంది తల్లులు ఈ మాట అంటున్నారు. తప్పది. వాళ్ళు చిన్న బిడ్డే కానీ యవన బిడ్డే కానీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిన్న ఒక విషయం చెప్పడం మర్చిపోయినాను, సమయం లేక హడావుడైంది. వాళ్ళని ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పరిశీలించాలి. ఈ మాట చాలామందికి ఇష్టం ఉండదు. మా బిడ్డ పోయిందంటే అన్నీ చూసుకొని వస్తుంది, మాకేం భయం లేదని నిర్భీతిగా ఉంటారు. ఓకే, నిర్భీతిగా ఉండడం మంచిదే. ఎప్పుడు నిర్భీతిగా ఉంటావు నువ్వు? భయం లేకుండా నీ బిడ్డల గురించి ఎప్పుడు పోయిన ఉంటావు? దేవుని యందు సంపూర్ణ విశ్వాసం ఉంచి నీ ప్రార్థనా శక్తితో నీ బిడ్డలను కాపాడుకోగలనన్న ధీమా కలిగినప్పుడే ఆ నిర్భయత నీకు వస్తుంది. అవునా కాదా? బిడ్డల్ని స్కూల్కి పంపించేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు ఎంతమంది తల్లులు వాళ్ళని ప్రార్థన చేయించి మీరు ప్రార్థన చేసి పండబెడుతున్నారు, పంపిస్తున్నారు? పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదమ్మా, వీళ్ళు పంపిస్తున్నారు కదా, యవనస్తులు కాలేజీకి వెళ్తున్నారు కదమ్మా, వాళ్ళని ఒక్క నిమిషం పనులన్నీ ఆపి మమ్మీ నేను వెళ్ళొస్తున్నాను బాయ్ అని చెప్పేటప్పుడు బాపా ఆగమ్మా, బాబు ఆగు నాన్న అని నిలబెట్టి ఒక చిన్న ప్రార్థన నువ్వు చేసి వాళ్ళతో ప్రార్థన చేయించి పంపించే తల్లులు ఎంతమంది? నాకు చెయ్యెత్తక్కర్లేదమ్మా, మీ మనసులో మీరే చేసుకోండి. వద్దు, చెయ్యెత్తొద్దండి, కొంతమంది ఫీల్ అవుతారు. వద్దు. ఇది అనుభవపూర్వకంగా చేసిన తల్లికి అర్థమవుతుంది. ఆ యొక్క చిన్న ప్రార్థన నీ బిడ్డని ఎంత క్షేమంగా తీసుకొస్తుందంటే అంత క్షేమంగా తీసుకొస్తుంది. నా జీవితంలో నా అనుభవం అది. నేను చెప్పడం కూడా అందరికీ చెప్తాను. ఎవరైనా ప్రార్థన చేసుకోకుండా పోతే చెప్తాను. సండే స్కూల్లో నేను 4 సంవత్సరాలు సండే స్కూల్ తీసుకున్నాను. ఒక 14 సంవత్సరాల కిందట. నువ్వు సండే స్కూల్ తీసుకునేది ఏంటి అన్నారు నన్ను. అనుకొని అని అన్నాను. ఎవరు ముందుకు రాలే, తీసుకున్నా. పిల్లలకు ఫస్ట్ నేను నేర్పించింది ప్రార్థనే. వాళ్ళు ఇప్పుడు కూడా తలుచుకుంటుంటారమ్మా, దేవుని స్తోత్రం. ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను అంతే, నా గొప్ప గురించి చెప్పట్లే నేను. ఆంటీ నువ్వు అప్పుడు మాకు ప్రార్థన నేర్పించావంటే మా పిల్లలకు ఉపయోగం అవుతుంది ఆంటీ అంటున్నారు. ఎందుకంటే తను నేర్చుకునేది తన పిల్లలకి నేర్పిస్తున్నారు. కొంతమంది పిల్లలు లేండి, అందరూ కాదు, కొంతమంది పిల్లలు సాక్ష్యం ఇస్తారు అక్కడక్కడ. మన పిల్లల్ని అలా చేస్తున్నామా? నీ ప్రార్థనా జీవితం ఎంత గొప్పదో మధ్యాహ్నం చెప్తాను ఆ విషయంలో. అంటే పిల్లల్ని పెంచే విషయంలో క్రమము, వాళ్ళని గమనించే విషయంలో ఒక క్రమం ఉండాలి. బయటికి వెళ్తున్నారు బిడ్డలు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారా బయటికి వెళ్తున్నారా పరిశీలన చేయాలి. స్కూల్ మంచి స్కూల్లో వేసి ఉంటాం, వాళ్ళని టీచర్ని ఎంతసేపు మోసం చేయాలి? పిల్లలు ఇట్టంటారు, బయటికి పోతారు, ఆ గార్డెన్లో ఎక్కడైనా కూర్చుంటారు, కాసేపు చేస్తారు, నాకు కడుపు నొప్పి వచ్చిందంటారు, వస్తారు, మళ్ళీ టయానికి ఇంటికి వస్తారు. అవునా కాదా? ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. అలాంటప్పుడు వెళ్ళి పిల్లల బాగోగులను అడుగుతున్నారా? ఊరికే వెళ్ళి మా పిల్లలు బాగా మార్కులు వచ్చినాయి బాగున్నాయి నేను నవ్వుకుంటా అడగబగబ సన్నం చేసేసి వచ్చేస్తున్నారా? టీచర్ని అడగాల, అమ్మా మా పిల్లలు బాగా చదువుతున్నారా, క్లాస్లో అల్లరి చేయట్లేదు కదా, ప్రతిదానికి అటెండ్ అవుతున్నారు కదా, మంచిగా నోట్స్ రాస్తున్నారు కదా? అలా చేసినప్పుడే పిల్లలు భవిష్యత్తులో బాగుంటుంది. ఆ పిల్లలకి ఇరుకు అనుకోబాకండి, ఆ పిల్లలకి ఇబ్బంది పెడుతున్నామేమో అనుకోబాకండి. బాగా చదువుకుంటున్నారులే నా పిల్లలు మంచోళ్లే అని మాత్రం మోసపోకండి. ఇక్కడ యాకోబు తన బిడ్డని విషయంలో జమ్ముపట్లో పెట్టి తల్లి కొవ్వొత్తి కంట్లో పెట్టుకొని చూస్తూ ఉంది, ఇక్కడ అక్క ఫాలో చేస్తూ ఉంది. చెప్పాను కదా నైలు నది ఎటువంటి నది అనేది, నది ఒడ్డునే ఆ బిడ్డ ఆ జమ్ము పెట్టితో ప్రయాణం చేస్తుంది. నాకైతే చాలా విచిత్రం అనిపించింది, భలే మనసుకు ఇదే అనిపించింది. నిజంగా ప్రతి తల్లి ప్రతి సోదరి తమ తమ్ముళ్ళని కానీ అక్కలను కానీ ఇలా పరిశీలన చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. ఒక్కొక్క జీవితం చదువుతున్నప్పుడు ఒక్కొక్క ఆవేదన కలుగుతుంది. మా పిల్లల కథ అయిపోయిందిలే అని అనుకోబాకండి అమ్మా, మనమళ్ళు వచ్చారు, మనవరాళ్ళు వచ్చారు, తల్లి వృద్ధులారా
జాగ్రత్త. మాకు లేదా పాఠం అనుకోబాకండి, మీకు కూడా ఉంది. వృద్ధాప్యంలో సుఖంగా ఉందాము, బాగా తిందాము, కూర్చుందాం, బాగా నిద్రపోదాం అనుకోండి వద్దండి. వృద్ధాప్య జీవితమే చాలా విలువైన జీవితం. యవన కాలంలో బిడ్డల్ని కానీ కొట్ట యుద్ధం చేసి ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని వదిలేసి ఇప్పుడు హాయిగా ఉన్నాం అనుకొని హాయిగా ఉండొద్దండి. ఇంకా ఉంది, మన బాధ్యత పెరిగింది. మనం ఏం చేయాలి? ప్రార్థనలో పోరాడాలి. ఆ బిడ్డలకు తల్లిదండ్రులు చెప్పని విషయాలు మనం చెప్పాలి. దేవుని వాక్యం చెప్పాలి. దేవుని వాక్యం కథలుగా చెప్పాలి. వాళ్ళు ఏమైనా ఆడపిల్లలు ఉంటే మెచ్యూర్డ్ వాళ్ళకు బుద్ధి చెప్తే మన దగ్గర వింటారు. వాళ్ళు అమ్మ దగ్గర చెప్తే సిగ్గుపడి పోమా అంటారు. మన దగ్గర అన్నీ విప్పి మాట్లాడతారు. అవునా కదా? అమ్మ నాన్న దగ్గర చెప్పుకొని విషయాలు అమ్మమ్మల దగ్గర నానమ్మల దగ్గర చెప్పుకుంటారు. అంటే ఎప్పుడు చెప్పుకుంటారు? నువ్వు ప్రేమతో వాళ్ళని దగ్గర తీసుకుని చెప్తారు. అప్పుడు వాళ్ళకి మంచి చెడు నువ్వు చెప్పినప్పుడు వాళ్ళు మంచి దారిలో వెళ్ళడానికి అవకాశము ఉంటుంది. దీనికి సూచనగా వాక్యం చూపించిన తిమోతిని గారిని జ్ఞాపకం చేసుకోండి. తిమోతి అమ్మ కూడా దైవభక్తుడు నడిపించింది. భర్త క్రీస్తు దేశస్థుడైనా ఆ అమ్మమ్మ అతన్ని ఇంకా లోతుగా నడిపించింది. అనుభవాలతో కూడిన జీవితాలు చెప్పి చక్కగా నిలబెట్టారు. కాబట్టి ఎంతగా నిలబడిపోయాడు చూడండి. ఇంకా ఎన్ని కావాలి మనకు దేవుని యొక్క వాక్యంలో? బిడ్డల యొక్క విలువలు గుర్తెరిగి వాళ్ళని ఒక క్రమశిక్షణలో పెంచినప్పుడు వాళ్ళు భవిష్యత్తులో మంచి సాక్షులై ప్రభువుకు నమ్మకస్తులై వాళ్ళు జీవించగలుగుతారు. అలా లేకుండా మన ఇష్టానుసారంగా మా బిడ్డలు జ్ఞానవంతులు బాగా 100కి 100 తెచ్చుకుంటున్నారని మనం కినా కొంచెం నిర్లక్ష్యం చూపామా అక్కడే పప్పులో కాలేయాల్సి వస్తుంది. జాగ్రత్త అమ్మ. 10th క్లాస్కి బిడ్డలు వచ్చినారంటే అప్పటి నుంచి మీ చూపు పిల్లల మీదే ఉండాలా. మీ ధ్యాస అంతా పిల్లల మీదే ఉండాలా. ప్రభువును ప్రార్థించాలా, పిల్లల్ని గమనించాలా. ప్రభువును ప్రార్థించాలా, పిల్లల్ని గమనించాలా. కుటుంబ ప్రార్థనలో బిడ్డలకి వాక్యం చదివిపించాలా, వాళ్ళతో ప్రార్థన చేయించాలా. ఒకరు అన్నారు, వాళ్ళ చిన్నపిల్లలు ఏం ప్రార్థన చేస్తారండి ఇంట్లో? రక్షింపబడలేదు, బాప్తిసం తీసుకోలేదు, చిన్నపిల్లలు ఏం ప్రార్థన చేస్తారు? చిన్నపిల్లలు ప్రార్థన చేయకూడదమ్మా? మీ సజెషన్ ఇవ్వండి నాకు. చిన్నపిల్లలు చేయకూడదా అంటే నేను అడుగుతున్నాను, చేయాలని బాకండి. నిజంగా చెప్పండి మీ ఉద్దేశం. అసలు బిడ్డ పరిశుద్ధుడు, లోకజ్ఞానం ఎరగని బిడ్డకి అప్పటి నుంచే నీవు మోకాలు వేసేది నేర్పించినావంటే ఆ బిడ్డ దైవభక్తిలో దేవునికి సహాయకారిగా నిలబడతాడు. అతను లోకంలో దేవుని యొక్క కార్యాలు చేసేదానికి నిలబడతాడు ఆ బిడ్డ. ఈ సమయంలో మనం మోకాలు వేయించకపోతే వయసు వచ్చినాక మోకాలు నువ్వు ఎంత తలకిందులు తపస్సు చేసినా వేయించలేం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. చాలామంది మందిరానికి రావాలంటే టిప్ టాప్గా తయారు వస్తారు, పిల్లలు తయారు. కారణం ఏంటి? అల్లరి చేస్తారు. ఇంకా ఇప్పుడు అల్లరి చేయక ఇంకెప్పుడు అల్లరి చేస్తారు? అల్లరి చేస్తే నువ్వు బుద్ధి చెప్పడానికి చేత కదా. ఇప్పుడు ఈ పిల్లలు వచ్చారు, నేను ఈ పిల్లలు రాకూడదని చెప్పేసి నేను అన్నాను అనుకో, ఏమవుతుంది? ఆ పిల్లలు ఇప్పటి నుంచి వస్తూ ఉంటే వాళ్ళు కొంచెం అడ్డం పడి ఇప్పుడు ఇట్లా అల్లరి చేసినప్పుడు టక్కుమని బయట తీసుకెళ్ళాలి. తీసుకుని మళ్ళీ చెప్పి రావాలా. వాళ్ళకి ఏదైనా ఇష్టమైంది ఒక బుక్కు, ఒక నోట్సు, ఇది పెన్సిల్ ఇవ్వండి. నాన్న ఈ బొమ్మ వేయని, ఒక చిన్న బొమ్మ వేసి పెట్టేసేయండి. ఆ బొమ్మ వేసుకుంటూనే ఉంటారు. లేదా చిన్న 15 రూపాయలు 30 20 రూపాయలకు ఒక కలర్ పెన్సిల్స్ దొరుకుతాయి, 5 తెచ్చి ఇవ్వండి. వాళ్ళు కలర్ బొమ్మలు వేసుకుంటుంటారు, ఏమేమో చేసుకుంటుంటారు, పిన్ టాప్ సెలెన్తో పనులు చేస్తారు. అది వదిలిపెట్టి అల్లరి చేస్తున్నామని దబ్బా 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 ఈ మీద కొడతారు. అది ఇంకా 10 రెట్లు ఎక్కువైపోతుంది. జాగ్రత్త అమ్మ. పిల్లల విషయంలో పిల్లల్ని తీసుకురండి. పర్లేదు వాళ్ళు అల్లరి చేశారా, టక్మని బయటికి వెళ్ళిపోండి అంతే, కొంచెం ఒక 5 నిమిషాలు పర్లేదు. మళ్ళీ తీసుకొచ్చి కూర్చొని సమాధానంగా ఉండండి. వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించాలి ఇప్పటి నుంచే, ఈ చిన్న వయసులో నుంచే. జాగ్రత్త. వృద్ధులైన మీరు మీ పిల్లలకి బుద్ధి చెప్పండి. మనవల్ని మనవరాల తల్లిదండ్రులకు చెప్పండి. వాళ్ళని కూడా తీసుకుని రావాలి. మనం ఒక్కరమే కాదు పోయేదమ్మా, మనం ఒక్కరమే కాదు పరలోక రాజ్యానికి వెళ్ళేది. దేవుడు మనల్ని ఒక్కరనే కాదు పరలోక రాజ్యానికి రమ్మని పిలిచేది. నీ కుటుంబం ఏదని అడుగుతాడు, నీ భర్త ఏదని అడుగుతాడు, నీ తల్లి ఏదని అడుగుతాడు, నీ బిడ్డలేరి, నా బహుమానం ఏది అడుగుతారు. అప్పుడు ఏం చెప్పగలం? చెప్పండి, చెప్పగలమా మనము? పిల్లల్ని చిన్నప్పటి నుంచే దైవభక్తిలో పెంచి వాళ్ళ యొక్క క్రియలను పరిశీలించాలి. ఇది నిన్న నేను చెప్పడం మర్చిపోయాను. అంటే మరుపు కాదు, వచ్చింది టైం చూసుకున్నాను, చాలా టైం అవుతుంది అనేసి నేను ఆఫ్ చేశాను. వృద్ధులకి మనకి దేవుడు సెలవిస్తున్నాడు. వృద్ధాపంలో ఉన్న మనం ఏం చేయాలమ్మా? వాళ్ళని బాగా దేవుని వాక్యంలోకి నడిపించాలా. ఇక్కడ చూస్తున్నాం కదా, నీ పిల్లలు నీవు చూచెదవు ఒక మాట. అక్కడ పిల్లలను చూచెదవు అంటే ఎవరమ్మా? యవనస్తులా, బాలురా? ఉడిగిపోయిన మనమే, వృద్ధులమైన మనమే. కొంతమంది 70 ఏళ్ళు వచ్చినా నేను వృద్ధురాలని కాదంటారు.
నేను వృద్ధుని కాదంటారు. విచిత్రం అనిపిస్తుంది. దేవుడు ఊరికనే పెట్టలే మనకు వయస్సులు. మన స్త్రీ యొక్క జీవితము బాల్య దశ, యవన దశ, వివాహ జీవితం, వృద్ధాప్యం, 4 దశలు. ఈ 4 దశల్లో పరిపూర్ణంగా వచ్చామంటే దేవుని సన్నిధానంలో చాలా అందంగా, చాలా సుకుమారంగా, దేవుడు మెచ్చేలాగా, యోగ్యులుగా ఆయన ఎదుట మనం ఉంటాం, బహుమానం పొందుతాం. కాబట్టి వృద్ధులు మాకేం లేదనుకోబాకండి. అందరికంటే బాధ్యత వృద్ధులకు ఉంది. వాళ్ళు ఎక్కడైనా మీరు వృద్ధులు బయటికి పోయినప్పుడు మీ పిల్లలు ఫోన్లు చేయాలా, అమ్మమ్మ నానమ్మ ఎప్పుడు వస్తావే, నాకు నిద్ర రావట్లేదే, నువ్వు రా నా దగ్గర చెప్పు, నాతో మాట్లాడు. వాళ్ళు పంచుకునేది మన దగ్గరే. అమ్మ నాన్నలు డ్యూటీలకు పోతారు. ఇంట్లో ఉన్న తల్లి అయితే పర్వాలేదు, ఇంకేదో ఇప్పుడు చెప్పాను కదా నిన్న, వచ్చింది ఇంత బొమ్మ, అది పెట్టుకొని కూర్చుంటూ ఉంటారు. కానీ వాళ్ళు మనసిప్పి మాట్లాడేది వృద్ధాపంలో మనతోనే. కాబట్టి వృద్ధులైనా సరే, తల్లిదండ్రులైనా సరే పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలా. తర్వాత పెంచడంలో ఏం చేయాలి, వాళ్ళు గమనించాలి. ఆడపిల్లలు ఇప్పుడు కాలేజీలకు వెళ్తున్నారు. మీరు ఆ కాలేజీకి వెళ్తున్న బిడ్డలు ఎవరైనా ఉంటే తప్పుగా భావించద్దు నాయన, మీ తల్లిలాగా భావించుకోండి. మీరు కాలేజీకి వెళ్తుంటారు, మీరు ఏం చేస్తారో మాకేం తెలుస్తుందా, అవునా కదా? మీరు ఏం చేస్తున్నారో మాకు తెలియదు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మాకు తెలియదు. ఆ కాలేజీ వాతావరణానికి బస్ స్టాండ్లలో, అంటే మన ఏరియా కాకుండా వేరే బస్ స్టాండ్లలో వెళ్ళి కాస్త గమనించండి. అయ్యో కోకొల్లలు కనిపిస్తాయి కళ్ళకి. అయ్యో తల్లిదండ్రులు ఎంత మోసపరుస్తున్నారు వీళ్ళు, చదువుకోకపోండ్రా అంటే గాలి షికార్లు కొడుతున్నారా. అది అమ్మాయిలు కాదు, అమ్మాయి అబ్బాయి. నువ్వు నిన్ను ఇడిచిపెడితే నేను ఉండలేను, నన్ను ఇడిచిపెడితే నేను ఉండలేను. ఆ ఉండేదేదో మరి తల్లిదండ్రుల దగ్గర చెప్పొచ్చుగా. తల్లిదండ్రుల దగ్గర చెప్పు, నీకు ఇష్టం లేదా చెప్పు, ఇది నా పరిస్థితి అంటే వాళ్ళు మంచి చెడ్డ విచారిస్తారు, అన్నీ చేస్తారు, పెద్దల సమక్షంతో అన్నీ అవుతాయి. మళ్ళీ అది వద్దు. ఇవన్నీ బూటాటకమమ్మ, ఇవన్నీ నాటకం. యవనస్తులారా, మీరు ఒక్కటే నేర్చుకొని బిడ్డలారా, మీకు చెప్పేది ఏంటంటే ప్రభువునందు ప్రార్థించండి. ఎందుకంటే మీది క్రైస్తవ కుటుంబం కాబట్టి ఈ విషయాలు నేను చెప్తున్నా. మీరు క్రైస్తవులు, క్రీస్తు కుటుంబము. ప్రపంచంలో అన్ని జాతుల కన్నా మిన్నైన జాతి క్రైస్తవ్యం. అందరికంటే మిన్నైన దేవుడు యేసు ప్రభు. ఆయన పిల్లలు, ఆయన వంశం. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే ఆయనకు అవమానం తెచ్చేవి చేయొద్దండి. ఆయన చూపిన దారిలో మీరు నడవండి. మీకు తప్పకుండా మంచి భర్తలు వస్తారు. దాని ముందు ఒక చిన్న ప్రార్థన చేయండి. 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి బిడ్డ కూడా ప్రార్థన మొదలు పెట్టండి. నేను ఇచ్చే సలహా ఇది ఒకటి, యవనస్తులైన ఆడబిడ్డలకి. 18 సంవత్సరాలు దాటిందంటే మీరు ప్రార్థన చేయండి మీ భాగస్వామి గురించి. ఏ పో అంటే నువ్వేంది ఇట్లా చెప్తున్నావు అంటావేమో. లేదు నాయన, నిజంగా చెప్తున్నా నేను. మీరు ఆ ప్రార్థన చేసేటప్పుడే దేవుడు మీకు అన్నీ మీ మనసులో వేస్తాడు, మీకు ఆలోచనలు ఇస్తాడు, గ్రహింపు ఇస్తాడు, చెడు దారికి పోకుండా సహాయం చేస్తాడు. మీరు చెడుని విసర్జించేలాగా, అసహించుకునేలాగా దేవుడు మీకు ఆలోచనలను పుట్టించి మీ మనస్సును నిర్మలపరుస్తూ ఉంటాడు ఆయన. ఒకవేళ నేను ప్రభువు నమ్ముకోలేదు కదా, నేనేం చేసి నడుస్తుంది కదా అనొద్దు. నువ్వు ప్రభువు నమ్ముకోకపో, నా బాప్తీసం తీసుకోకపో. బాప్తీసం అనేది ఇప్పుడు ఒక రక్షణకు గుర్తు అనుకుంటున్నారు వాళ్ళు. అసలు మారు మనసు పొందందే బాప్తీసం తీసుకోకూడదు. మొట్టమొదట మారు మనసు, తర్వాత బాప్తీసం. బాప్తీసం సాక్ష్యం. మారు మనసు నీ జీవిత ప్రవర్తన మార్పు. ఇది గ్రహించి యవన బిడ్డలు జాగ్రత్తగా ఉన్నారంటే అమ్మ, మీ తల్లిదండ్రులకు పేరు తెస్తారు, మీరు భర్త ఇంటికి వెళ్ళిన వాళ్ళకి పేరు తెస్తారు, చక్కగా అత్తమామలు ప్రేమిస్తారు. ఈ కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తారో ఆ కుటుంబాన్ని అలాగే ప్రేమిస్తారు. దయచేసి ఆడబిడ్డలారా జాగ్రత్తమా. యవన బిడ్డలు యవన కాలమందు మీరు బలవంతం చేతిలో బాణంలాగా ఉండాలా. ప్రతి విషయం దేవుడు మనకు రాయించినాడు. తర్వాత దేవుని యొక్క విషయంలో ఇంకొక విషయం చెప్పాలని ఉన్నాను. ఈ మధ్య ఎక్కడికి పోయినా నాకు ఎదురుపడుతున్నారు. యవ్వన కాలంలో తమ భర్తలను పోగొట్టుకొని చిన్న పిల్లల్ని వేసుకొని ఎదురుపడుతున్నారు. వాళ్ళని చూసినప్పుడు మనసు చాలా తరిగిపోతుంది నాకు. యవ్వన బిడ్డలు ఉన్నారు, వాళ్ళ విషయంలో ఏం చెప్పాలా అని ఆలోచించాను. దేవుడు ఒక సహోదరిని నాకు వాక్యంలో చూపించాడు. రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 1, 2వ దినవృత్తాంతాలు 34, 35, 36 అధ్యాయాలు. ఈ 4 కలిపి మీరు చదువుకోండి. ఒక చక్కని కుటుంబం అక్కడ ఉంది. తీద్దామా, అడిగిపోదామా కొంచెం. మన పాఠంలోకి పోయి కొంచెంసేపు అయినాక నేను అమ్మ ఈరోజు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాను, క్విజ్ అది ఉంది, ఏం బాధపడొద్దండి. అన్నం 1:30 అయితే 1:30 వదిలేస్తాను, అంత టైం ఏం తీసుకుని భోజనానికి. దయచేసి ఎవరు బేజారు చేసుకోబాకండి. 2వ రాజులు నాన్న, 2వ రాజులు
22 చూద్దాం. ఇక్కడ ఒక రాజరికంలో ఉండేటటువంటి ఒక తల్లి గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. ఆమెది ఒకే వచనం, ఒక్కటే అనే దాంట్లో ఎన్ని గొప్ప సంగతులు ఉన్నాయో మీరే ఆలోచించి తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. ఒకే మాట ఉంది అక్కడ. తల్లి పేరు చెప్పబడింది. ఏముంది చూడండి మొదటి వచనంలో. అక్కడ తల్లి యోషియా తల్లి ఎవరు? ఎదీదా. తల్లి ఎవరమ్మా? ఎదీదా. ఈమె యొక్క పరిస్థితి 2వ దినవృత్తాంతాల్లో మనం కొంచెం స్పష్టంగా ఉంది. 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయం తీయండమ్మా. ఆమె యొక్క పరిస్థితి, ఆమె చుట్టుపక్కల ఉండే స్థితిగతులు మనకెవ్వరికి ఇంతవరకు రావు కూడా. దేవుడు రానివ్వడు, ఎందుకంటే కృపగల దేవుడు మన దేవుడు. 34నైనా మొదటిదే చెప్తాను. 31 సంవత్సరాలు అతను ఏలాడు. ఏ వయసులో ఏలాడు? రాజయ్యాడు. 8 సంవత్సరాలకి సింహాసనము ఎక్కినాడు. ఇంకొక ఆయన ఉన్నాడు 7 సంవత్సరాలకి ఎక్కిన ఆయన. గుర్తుందా మీకు? యోవాషు. ఈయన యోషియా, ఆయన యోవాషు. ఆయన 7 సంవత్సరాలకి ఎక్కినాడు. ఆయన కూడా క్లిష్ట పరిస్థితుల్లో వచ్చి అత్త చేతిలో పడి రాజ్యంకి ఎక్కినాడు. అది కూడా కొంచెం పాఠం వస్తుంది మనకి. ఇక్కడ చూసినప్పుడు ఈ బిడ్డ కూడా మరి దావీదు నడిచిన మార్గంలోనే తూచా తప్పకుండా కుడి ఎడమకు తొలగకుండా నడిచినటువంటి యోషియా. ఈయన తల్లియే ఎదీదా. మనం అక్కడ చూసాం కదా, ఎదీదా ఈయన తల్లి పేరు అని చెప్పి చూసాం. ప్రతి ఒక్క పురుషునికి వెనక అతని ఉన్నతికి, అతని యొక్క ఎదుగుదలకు బ్యాక్గ్రౌండ్ ఎవరు తెలుసా? స్త్రీ. గుర్తుందా? ఆమె తల్లే కావచ్చు, భార్య కావచ్చు. ఎవరు? మనమే. గర్వించండి. కుటుంబ అభివృద్ధికి, భర్త అభివృద్ధికి, భర్త పేరు ప్రతిష్టలకి వెనక ఉండి నడిపించేది ఎవరుమా? మనమే. ఈ విషయంలో మనం అతిశయించవచ్చు, తప్పులేదు. అని నేను లేకపోతే నువ్వు ఎక్కడుండవు అనపాకండి. మళ్ళా అది కూడా చూసుకోండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా విధేయత కలిగి జీవించినప్పుడు మనల్ని దేవుడు ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళటానికి నడిపిస్తాడు. నిజంగా ఈమెను గురించి ఏమి ఇవ్వలేదు, కానీ ఈమె యూదా వంశస్థురాలు. ఆమె చరిత్ర కొంచెం చూసినప్పుడు ఆమె యూదా ఇంటికే, యూదా వంశానికే కోడలుగా వచ్చింది. ఈమె యొక్క కుటుంబ పరిస్థితి మీరు చూడాలంటే 33వ అధ్యాయం చూడొచ్చు, 32వ అధ్యాయం చూడొచ్చు. ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు నేనేం తీయనవి, టైం లేదు మనకి. 32, 33, 34 కొంచెం భాగము చూస్తే ఆమె యొక్క కుటుంబ పరిస్థితి అక్కడ ఉంది. హిజ్కియా ఎటువంటి రాజు మనకు తెలిసి విన్నాం. మంచి రాజు, దేవునికి లోబడిన రాజు, ప్రార్థించి ఆయుష్ పెంచుకున్నటువంటి గొప్ప భక్తుడు. అటువంటి ఆయన మనవడు ఈయన, ముని మనవడు ఈయన యోషియా. హిజ్కియా కుమారుడు ఎవరు? నెక్స్ట్ అర్థంలో ఉంది మనస్సే. మనస్సే ఎటువంటి వాడు? బహు దుర్మార్గుడు. యెహోవా బలిపీఠం పెట్టుకొనే మిగతా బలిపీఠలన్నీ పెట్టి దేవునికి విరుద్ధంగా మరి ఈ ఎరకల దగ్గర అడుగుతారు కదా, అవన్నీ ఉన్నాయి. తర్వాత 33వ అధ్యాయం మీరు చదువుకోండి. నేను ఊరికి అలా టచ్ చేసిపోతా. అన్నీ అడగడం, మంత్రాలు చేయడం, అగ్నిగుండాన్ని పిల్లల్ని దాటించటం, అగ్నిలో వేయటం, ఇవన్నీ కూడా దేవునికి ఎంత అసహ్యమైన కార్యాలు. అవన్నీ చేసి దేవునికి విరోధైనటువంటి వాడు మనిషి. కానీ రాజులందరికంటే కూడా ఈ మనిషే చాలా సంవత్సరాలు పరిపాలన చేసినాడు. దుర్మార్గునికి 100 సంవత్సరాల ఆయుష్ అంటారు పెద్దోళ్ళు. అట్లా ఆయుష్ పొందుకున్నాడు అతను. కానీ చివరిగా దేవుడు తన వంశం బిడ్డలను వదిలిపెడతాడా? దెబ్బ కొట్టి బుద్ధి చెప్పి మారు మనసు పొందేటట్లు చేసే లోకం నుంచి తీశాడు ఆయన. లాస్ట్లో అతను తెలుసుకుంటాడు అనుకోండి. కానీ ఫస్ట్ మాత్రం ఆయన జీవితం బహుఘోరం. ఆ పెంపకంలో నుంచి వచ్చిన కుమారుడు తండ్రిని మించిన కుమారుడు. అతను ఎవరంటే ఆమోను. ఇక్కడే 34 పైనే ఉంది చూడండి. ఆమోను 23వ వచనం చూడండి. 34వ అధ్యాయం పైన 33వ అధ్యాయం 23వ వచనంలో, తన తండ్రి అయిన మనస్సే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యాలు చేశాడు, చేయించి వచ్చాడు. కానీ 24 సంవత్సరాలకే పుట్టుకోమన్నారు.
2 సంవత్సరాలు వచ్చాడు, వాళ్ళతోటే అంత భయంకరమైన పాపం చేశాడు. మరి వ్యభిచారము మరి ఏం తెలియదు, సామాన్యంగా వ్యభిచారమే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఆ భయంకరమైన పాపం చేయటం వల్ల 2 సంవత్సరాలే చేశాడు. ఇప్పుడు ఆయన 24 సంవత్సరాలలో చనిపోతే ఆయన భార్యకి ఎంత వయసు ఉంటుంది అర్థం చేసుకోండి. అప్పుడు పూర్వకాలంలో ఎప్పుడు పెళ్లి చేసేవాళ్ళు తెలుసా? మెచ్యూర్డ్ కాకముందే పెళ్లి చేసేవాళ్ళు. మెచ్యూర్డ్ అవ్వంగానే 1 నెల కూడా ఉంచరు, అమ్మలో పంపించేవాళ్ళు. ఆ ప్రకారంగా మనం లెక్క చేసిన ఆ బిడ్డ భర్త ఇంటికి వచ్చి సంసారానికి 15 అనుకుందాం. మన లెక్క ప్రకారంగా 15 సంవత్సరాలు అనుకుందాం. ఆ బిడ్డకి 15 సంవత్సరాల గయ్యాలకి సంవత్సరమే కడుపు ఫలం అందింది, బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టడం ఆలస్యం, అబ్బా దాటుకున్నాడు, చనిపోయాడు. ఆ అమ్మాయి పరిస్థితి ఏమని చెప్పాలి చెప్పండి? దైవభక్తురాలు, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ. వాళ్ళ నాన్న దేవుని సన్నిధానంలో నిత్యం ఉండేవాడు, స్తుతించేవాడు, ఆరాధించేవాడు. ఆమె తండ్రి దైవభక్తిలో పెట్టి పెరిగిన ఆమె, ధర్మశాస్త్రం ఎరిగిన ఆమె, తండ్రి ఇంట్లో అన్నీ నేర్చుకుంది ఆమె. యూదా రాజులు మంచివాళ్ళు, దేవుని పిల్లలు అని చెప్పేసి వాళ్ళ నాన్న ఇష్టపడి చేశాడు. కానీ ఏమైంది? పరిస్థితులు తారుమారైపోయినాయి. బిడ్డకి ఇంకా అదేమంటారు చూడు, నెత్తి మీద మాసు మాయలేదంటారు. మాస్ అంటే ఇక్కడ కొట్టుకుంటుంది చూడండి చిన్నపిల్లలకి, అది మాయలేదు అని సూచనగా అంటారు. అంటే ఇంకా అమాయకత్వం వీడలేదు, ఇంకా లోకజ్ఞానం లేని బిడ్డ. అలాగూ పరిస్థితి విధవరాలుగా అయిపోయింది. మహా అంటే 18 అనుకుందామండి ఆమె విధవరాలు అయ్యే టైంలో. 18 సంవత్సరాలు అంటే ఎటువంటి వయసు అది? మంచి యవన కాలం. అప్పుడే మొగ్గ వికసించింది అనుకోండి చెప్పాలంటే. మా ఓకే, సారీ చాలా వినిపిస్తుందమ్మా. అసలు చిన్న వయసు, వికసించే పుష్పం, మొగ్గ ఇప్పుడే వికసిస్తూ ఉంది. అది ఎలా ఉండాలి? జీవితంలో ఎలా ఉండాలి? ఎంత అన్యాయం అయిపోయింది ఆ బిడ్డ జీవితం. కానీ ఆ బిడ్డ ఎంత మాత్రం చెక్కు చెదరలేదు. బిడ్డనిచ్చాడు. ఇప్పుడు ఎలా? అందులో కుమారుడే, రాజకుటుంబంలో కుమారుడు పుడితే ఎంత సంతోషం కదా వాళ్ళకి. ఎందుకు? నెక్స్ట్ రాజు ఆయనే, నెక్స్ట్ అంత పారంపరించేవాడు ఆయనే. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే కుమార్తెల కంటే కుమార్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. ఆనాడు ఉంది, ఈనాడు ఉంది లేండి. ఈనాడు ఇంకా మరీ దరిద్రంగా తయారైంది. కుమార్ని ఎక్కువగా ప్రేమించి చేసినప్పుడు ఆ తల్లి తన భర్త యొక్క విషయాలన్నీ చూసింది, కానీ ఏనాడు కూడా ఏం మాట్లాడలేదు. ఆమె దేవునికి మొరపెట్టుకుంటా ఉంది. ఒకవేళ ఆమె ప్రార్థనని అతన్ని ఇచ్చడు పనికి రావడానికి దేవుడు తీసేశాడేమో అనిపిస్తుంది నాకు. అంతగా విసిగి వేసారిపోయి ఉండొచ్చు ఆ బిడ్డ. ఎప్పుడైతే మన హృదయం విసిగి వేసారిపోయి ఇంకా నా చేత కాదు అని నిత్యేజన స్థితిలో వస్తారో అప్పుడు ప్రార్థిస్తే ఆ ఫలం తప్పకుండా దేవుడు అంగీకరిస్తాడు ఆ ప్రార్థనని. అలాగే ఆ విధవరాలు, యవన కాలంలో విధవరాలైన బిడ్డను ఒక సాక్షిగా దేవుడు ఆ కుటుంబంలో పెట్టి ఆ బిడ్డను పెంచి దావీదు వలె ఆయన తీర్చిదిద్దేటట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఆమె విధవరాలైంది. పరిస్థితులు మా మైండ్లో చూస్తే భయంకర విగ్రహారాధన, మాయా మంత్రాలు, బలులు, బిడ్డల్ని మొక్కుడు బలు చేసుకునేది, బిడ్డల్ని అగ్నిలో వేసేది, కాల్చేది, బిడ్డల్ని అగ్ని దాటించేది. ఏవేవైతే దేవునికి ఇష్టమని ఆ కార్యాలన్నీ ఆ కుటుంబంలో ఉన్నాయి. కానీ ఈ బిడ్డ మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ. దేవుని యందు భయభక్తులు కలిగి ధర్మశాస్త్రం ఎరిగిన బిడ్డ అంటే దేవుని వాక్యం ఎరిగిన ఆమె, దేవుని సత్యాన్ని తెలుసుకున్న ఆమె, దేవుని చిత్తాన్ని ఎరిగిన ఆమె ఏం చేసిందంటే తన్ను తాను దేవునికి సమర్పించుకుంది. తన శరీరాన్ని నాది కాదు అని కాల్చి వేసుకుంది. శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని చంపుకున్నది. ఎట్లా? రాజుగా ఆమె చక్కగా ఆ బిడ్డ నానమ్మకు ఎవరికో అప్పగించలేదా వాళ్ళ తండ్రి ఇంటికి అప్పగించి చక్కగా ఇంకొక రాజపురుషుని పెళ్లి చేసుకోవచ్చు, తప్పులేదు. భర్త చనిపోయినాక తప్పులేదండి ఎవరికైనా. కానీ ఆ బిడ్డ చేసిన శ్రేష్టమైన పని ఏంటంటే నా జీవితానికి ఇది చాలు. దేవుడు కుటుంబాన్ని కట్టాడు కదా, కట్టాడు, మరి ఒక సంతానం ఇచ్చాడు, చాలు. ఆ సంతానం అభివృద్ధి చేయిస్తా నేను, ఆ సంతానంతో దేవుని మహిమ కార్యాలు జరిగిస్తా నేను. దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన బిడ్డ దేవునికి సంపూర్ణ సమర్పణ చేసుకొని, ఆ రాజవంశంలో ఎంతోమంది యవనస్తులు వస్తుంటారు, పోతుంటారు, చేస్తుంటారు. ఎవరిని చూడక, మనస్సును చెదిరింప చేసుకునక, ప్రభునే హృదయంలో ప్రతిష్ఠించుకుని, నాయన ఇక నువ్వే నా భర్తవి, నువ్వే నాకు తండ్రివి, నువ్వే నాకు అన్నవని సంపూర్ణ సమర్పణ చేసుకొని
ప్రభు కోసము ఆ చిన్న బిడ్డని ప్రభు పాదాల పెట్టి ఎంత కన్నీళ్లు కార్చి ఏడ్చిందో నేను చెప్పలేను, మాటలతో చేత కాదు చెప్పేకి. ఆమె కన్నీళ్లు అన్నీ ఇనికిపోయే వరకు ప్రార్థించిందేమో నాకు తెలియదు, కానీ దేవుడు ఆమెకు ఒక గుండె ధైర్యం ఇచ్చాడు. అందరినీ ఎదిరించి నిలబడింది. తాతయ్య బలిపీఠానికి మొక్కడానికి పిలుస్తున్నాడు అంటే నా యొక్క ఆలోచనలు నేను చెప్తున్నాను. అంటే పరిస్థితి అదే కదా, హిందూ కుటుంబంలో ఉన్నాను కాబట్టి కొన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి అలాగ నేను ఆలోచించి చెప్తున్నాను. మా ఊరికి పోతే రక్షింపడిన కొత్తలో మా వాళ్ళంతా లింగాయతులు, హిందువులు, భయంకరమైన విగ్రహారాధన. శ్రీశైలానికి పోతే ఒక నున్న రాయి తీసుకొచ్చి శ్రీశైల మల్లికార్జునుడు అని పేరు పెట్టి పూజ చేస్తారు. తిరుపతి పోతే ఒకటి తీస్తారు, ఆ రాయికి 3 నామాలు పెడతారు, వెంకటేశ్వరుని పూజ చేస్తారు. భయంకరమైన పూజ. మేము పోయినప్పుడు అంతా నాకు 4-5 సార్లు చాలా తొందర పెట్టారు. మీ దేవుడు మా దేవుడు ఒకటే లేరు రా అని కూడా అన్నారు. చెప్పలేను, నేను వద్దన్నాను, నిరాకరించాను. మీరు నాకు అన్నం పెట్టకపోయినా మీ ఇంట్లో రానికపోయినా పర్లేదు, నేను ఇవి చెయ్యను, నీ ప్రభువుని ప్రార్థన చేస్తా అంతే. మీ గురించి కూడా ప్రార్థన చేస్తా. దేవుడు ఎలా మాట్లాడడానికి ధైర్యం ఇచ్చాడో నాకు తెలియదు, కానీ అలాగ నేను చెప్పేదాన్ని. అలాంటి పరిస్థితి ఈమెది. కానీ ఈమెకి ఆశ్రయం లేదు, తన నీడ లేదు, పోయింది. తన తల మీద కొంగు పడిపోయింది. అంటే ఆమె విధవరాలు, ఆమె భర్త లేడు, ఆమెను ఆదరించేవాడు లేడు, ఆమెను ఎంతో దౌర్జన్యం చేయొచ్చు, కానీ ఆమె యొక్క ప్రార్థన ఆమె చుట్టూ కంచెలాగా ఉంది. ఆ ప్రార్థన వినే, ఆ ప్రార్థన ఆలకించేవాడు ఆమెకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ ఆటంకం వచ్చినా అదే దూరంగా వెళ్ళిపోయేది, దగ్గరకు వచ్చేది, దూరంగా వెళ్ళిపోయేది. వాళ్ళు పిలుస్తుండొచ్చు, మళ్ళా పంపిస్తాను అనేసి తీసుకున్న ఆ టయాన్ని తప్పించేదేమో, ఆ బిడ్డను తీసుకెళ్ళి ఏ తోటలోనూ కూర్చొని దేవుని గురించి మాటలు చెప్పేదేమో. ఇలాగ దైవభక్తిలో బాగా పెంచింది, హన్నాను పెంచింది మనం చూసాం, కానీ ఎదిదా పెంచింది మనం చూడటంలా. కానీ ఆ జీవితం అంతా తన కుమారుడైన యోషియాలో సాక్ష్యంగా చూపించాడు. చూద్దాం అవి కూడా ఏందనేది. ఆమె యొక్క జీవితము, పెంపకం అనేది ఆ కుమారుని జీవితంలో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. కుటుంబ పరిస్థితులన్నీ వరస్ట్, కుటుంబంలో ఉండేదంతా కూడా అక్రమమే, అన్యాయమే, కుటుంబంలో ఉండేదంతా కూడా దోషభరితమైన వాతావరణమే. కానీ ఆ తల్లి మాత్రము దాంట్లో నుంచి తన బిడ్డను జాగ్రత్తగా కాపాడుకునే దైవభక్తిలో పెంచింది. బలురక్కసి చెట్లలో, పరమగీతం 2:3 అనుకుంటాను, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం ఎలాగుందో నా ప్రియురాలు అలాగుంది అని చెప్పిన ఆ వాక్యం నాకు చాలా ధ్యానం చేస్తూ ఉంటాను. దాని లోతుకు పోను, కానీ ఒక మాట ఇక్కడ చెప్పి నేను ముందుకు పోతాను. బలురక్కసి చెట్లు అంటే ఇదిగో ఈ పరిస్థితులేనమ్మా. ముళ్ళులు, ప్రతిదీ ఏది మనకు కాదని మనకు వ్యతిరేకంగా ఉన్నాయి అవన్నీ కూడా ముళ్ళు లాంటివే. ఆ పుష్పము ఏ ముళ్ళు ఎక్కడ గుచ్చుకుంటుందో, గాలి వచ్చినప్పుడు ఆగేటప్పుడు ఏ ముళ్ళు ఎక్కడ గుచ్చుకుంటుందో వాటన్నిటిని కూడా తప్పించుకుంటూ ఒదిగి ఒదిగి ఆ పువ్వు నిలబడి ఆ గుచ్చుకోకుండా చేసుకుంటుందో, అలాగూ ఈ ఎదిద అనే తల్లి తన యొక్క కుటుంబంలో ఆ పరిస్థితి, క్లిష్ట పరిస్థితిలో, ఆ యొక్క మాయమంత్రాల్లో, ఆ యొక్క శరీరాశ, నేత్రం ఆశ, మరి యవనకాలపు కోరికలు, వీటన్నిటిని కూడా ఆ బిడ్డ చంపుకొని మరి వాటన్నిటిని చూడకుండా తన దృష్టి, తన యొక్క ఏకైక గురి దేవుని వైపుని పెట్టి ప్రార్థనా శక్తితో సమస్తాన్ని జయించి ఆమె తన కుమారుని దైవభక్తిలో పెంచగలిగింది. తన కుమారుని దైవభక్తిలో చిన్నప్పటి నుంచే పాలిస్తూ పెంచుతూ ఉన్నది కాబట్టి తన ప్రార్థన ఏమో అనుకుంటా నేను, దేవుడు మనషేను కొట్టాడు, మామను కొట్టాడు, ఒకవేళ ఆమెకు తొందర ఇచ్చినాడేమో. మామను కొట్టాడు, అక్కడ పశ్చాత్తాపడి సరి చేసుకునేటట్టు చేశాడు, కానీ భర్త మాత్రము మారలా, ఇంకా ఎక్కువగానే చేశాడు. అందుకే ఆమె ఇంకా ప్రార్థన చేసిందేమో, అందుకే దేవుడు తీసేసాడేమో, నాకు తెలియదు, నాకు అలంపు అంతే. కానీ అప్పటి నుంచి ఆమె నిరాధారంగా వదిలిపెట్టక ఆయన తోడుగా ఉన్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు పరమభర్తనే ఉన్నానని వాగ్దానాలు ఎన్నో చేశాడు. కాబట్టి అమ్మలారా, ఎవరైనా సరే, ఇక్కడ నిన్న కూడా ఒక బిడ్డ ఉన్నింది, మన విజయమ్మకి వాళ్ళకి పాప కూడా ఒక అమ్మాయి ఉంది. వాళ్ళని చూసిన శారవణ దానికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు, పాపను చూసినప్పుడు పిత్రపోయినా నేను, ఈ చిన్న బిడ్డ ఎలా జీవిస్తుంది ఈ లోకంలో. కానీ అమ్మ, నీకు దేవుడు తోడున్నాడమ్మా, ప్రార్థన చేస్తాం, అందరి ప్రార్థనలు నీకు ప్రాకారంగా ఉంటాయి తల్లి, ధైర్యంగా ఉండు, నీ బిడ్డను చక్కగా ప్రభువులో పెంచమని ఆ ఇద్దరు తల్లులకు చెప్పాను నేను. మనమందరం కూడా వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. మా పిల్ల కాదలే నిర్లక్ష్యం చేయబాకండి. మన ప్రతి ప్రార్థనలో వాళ్ళు ఉండాలా. మనకు తెలియకపోయిన బిడ్డలు ఇంకెంతమంది ఉన్నారో, ఇదిగో ఈ ఎదిదా లాంటి వాళ్ళు, వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోకూడదు, ఆ పరిస్థితులను జయించి వాళ్ళకు మార్గదర్శకులుగా కావాలి. ఎదిదా కూడా అలాగే చేసిందమ్మా. తన విశ్వాసాన్ని కోల్పోలేదు, తన ధైర్యాన్ని వీడలేదు, భయపడలేదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు భయపడరు, సింహం వలె ధైర్యంగా ఉంటారు. వాగ్దానాలు ఉన్నాయి మనకి దేవుని యొక్క వాక్యంలో.
దేనికి భయపడబాకండి. అంటే విధవ పరిస్థితిలోనే కాదు, వివాహమైన కొత్త జీవితంలో కూడా పిల్లలు జాగ్రత్తగా మీరు దేవునిపై ఆధారపడి విధేయత కలిగి మీరు ముందుకు సాగితే ముందు ముందు మీ జీవితాలు చక్కబడతాయి. ఎవరి మాట వినకండి, చెప్పుడు మాటలు వినకండి. చెప్పుడు మాటలు విని సంసారాలు పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పుడు మాటలు వినొద్దండి దయచేసి. అమ్మైనా సరే, నాన్నైనా సరే, ఎవరు చెప్పినా, అక్క అయినా, చెల్లైనా, ఎవరు చెప్పినా సరే వాళ్ళు చెప్పింది విను, కానీ అది వాక్యక్రమంలో ఉందా లేదా చూడు. దేవునికి అయిష్టమైంది ఉందా, దాన్ని తీసేసాయి. ఏదైనా కానీ సరే, గౌరవం ఇచ్చే కాడ గౌరవం ఇవ్వు, ఖండించే కాడ ఖండించు. ఆ సూత్రంగా మనం నేర్చుకుంటే అమ్మా మన సంసారాలు చాలా బాగుంటాయి. కొత్తగా వివాహాలైనా సరే, బిడ్డలు పుట్టిన వాళ్ళైనా సరే, లేదా విధవరాలైనా సరే, ఈ సూత్రం నేర్చుకోండి. చెప్పుడు మాటలు ఇవి చెడిపోకురా అని సామెత ఉంది. కాబట్టి మన జీవితాన్ని మనం కట్టుకోవాలంటే అది వివాహం కానీ, యవన దశ కానీ, వివాహమైన జీవితం కానీ, పిల్లలు పుట్టిన తర్వాత అయినా కానీ, విధవరాలైనా కానీ, ఏ దశలో ఉన్నా కానీ అమ్మా దేవుడు చెప్పేది ఒకే మాట, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు పరమ భర్తని నేను, నీకు పరమ తండ్రిని నేను చెప్పినట్లు నడుచుకో. ఆయన చెప్పేది ఒకటే, ఏం అడగట్లా, నిన్న డబ్బు అడగట్లా అని, ఏది వస్తువులు అడగట్లా, పూజలు అడగట్లా, ఏం అడగట్లా, నన్ను స్తుతించని కూడా చెప్పట్లే. ఆయన ఏమంటున్నాడు, ఆయన నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి, అంతే చాలు. అంటే విధేయత కలిగి, పరిశుద్ధ ప్రవర్తన కలిగి, సద్భక్తి కలిగి, సత్ప్రవర్తనతో సత్క్రియలు చేస్తూ నీ జీవితాన్ని ధన్యమయం చేసుకోమని ప్రభువు సెలవిస్తున్నాడు. అలా చేసుకున్న వాళ్ళు అంట ఏమని ఉంది, పిల్లల తరము చూస్తారు అని చెప్పేసి అక్కడ చూస్తున్నాము. తర్వాత జీవితకాలం అంతా యెరూషలేము క్షేమం కలుగుట నీవు చూస్తావు. కాబట్టి మన పిల్లల్ని ఎలా పెంచాలో ఇప్పుడు మనకు అర్థమైపోయింది కదమ్మా. ఎలా పెంచాలి, దేవుని సన్నిధానంలో వాళ్ళు నిత్యం జీవించేలాగా చిన్నప్పటి నుంచి భయభక్తుల్లో పెంచాలి. కావలిస్తే బెత్తం వాడమని కూడా ఉంది. 22 సామెతన లేకపోతే 26 సామెతలోనే ఉంది. 22:6లో మాత్రము వాళ్ళని దేవుని భయభక్తులు నడపమని ఉంది. తర్వాత అవసరమైతే ఆ పక్కనే 23, 24లోనే ఉంది. ఆ మాట నాకు సరి గుర్తులేదు. బెత్తం వాడు, బెల్ట్ కాదు, బెల్ట్ కాదు. బెల్ట్ వేస్తే మళ్ళీ చర్మం పోవడము, మళ్ళీ బాధ అవ్వడము, ఆ పిల్లోడు అసహించుకోవడము, ఆ పిల్ల అసహించుకోవడము, భవిష్యత్తులో అది అలాగే ముద్రపడిపోవడము, ఇవి మాత్రం మనము చేయకూడదు. బెత్తం సన్న పుల్ల. నేను అందరికి ఒకటే మాట చెప్తాను, కొబ్బరి చెట్టువి ఆకులు ఉంటాయి చూసి, దానికి పుల్లలు ఉంటాయి చూసారా, మనం బయట ఊడ్చుకుంటాం. ఆ ఒక్క పుల్ల చాలండి, ఏమొద్దు. ఒక్క దెబ్బ ఒకసారి రుచి చూపించండి, ఇక మీ పిల్లలు మీ మాట వింటారో ఇది చూడండి. కొంతమంది ఉన్నారు, కొడితే కొట్టు 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 అంటారు. వాళ్ళకి ఏం చేయాలంటే తొడపాయసం పెట్టాలి. ఏంలా ఇలా పట్టుకొని కొంచెం ప్రెస్ చేయండి, ఫినిష్. వాళ్ళు మర్చిపోరు. కాబట్టి చాలా జాగ్రత్తగా అక్కడ ప్రేమ చూపివ్వకండమ్మా. క్రమశిక్షణ విషయంలో ప్రేమ చూపించదండి. తినబెట్టండి, బట్టలు కొనిపెట్టండి, వాళ్ళు అడిగింది ఇవ్వండి. క్రమశిక్షణలో మాత్రము కఠినంగా ఉండండి. కొంతమంది అలా కొడితే చేస్తే ఎంత కఠినోడో, ఎంత కఠినాత్ముడో, ఎంత కఠినస్త్రాలో, పిల్లలు ఇలా కొడుతుంది అంటారు. జాగ్రత్త సుమా, అలా అనే బదులు మళ్ళీ ఆ దోషమంతా నీకే తగులుతుంది అనొద్దు. కఠినస్తులు కాదు, క్రమం విషయంలో కఠినస్తులు లేదు. ప్రభువే చెప్పాడు హెబ్రీ పత్రికలో అనుకుంటా కదా, తాను ప్రేమించేవాడిని ఆయన శిక్షిస్తాడు, గద్దిస్తే వినకపోతే శిక్షిస్తాడు. అదే ప్రేమ అంటే. ప్రేమించేవాడంట గద్దించి శిక్షిస్తాడంట. ప్రేమ లేకుండా పైపైన నటన ఉండేవాడు ఉంటాడు చూడు, వాడు నాశనాన్ని కోరుతాడట. సామెతల్లోనే ఉంది, మనకి ఎక్కడ కావాలంటే వాక్యాలు దేవుని వాక్యంలోనే ఉన్నాయి. కాబట్టి పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ తల్లి తన బిడ్డ విషయంలో చాలా జాగ్రత్తగా, తన బిడ్డ ప్రవర్తన కనిపెడుతూ, తన బిడ్డ యొక్క బాగోగులు చూస్తూ ఆమె ఎలా చేసిందంటే, కొన్ని వాక్యాలు చూపించి నేను ఇచ్చేస్తాను. 34 తీయండి, 2వ దినవృత్తాంతాలు 34 తీయండి. ఆమె ఇదా 8 సంవత్సరాలకి బిడ్డని రాజుని చేసింది. తర్వాత 16 సంవత్సరాలకి, కొంచెం ఎందుకంటే నాకు గుర్తుండదు వాక్యాలని అట్లా నోట్ చేసుకొని వచ్చిన. చూడండి, ఆ బాబు 8 సంవత్సరాలకి సింహాసనం ఎక్కినాడు.
8 సంవత్సరాలకి సింహాసనం ఎక్కినాడు. దేవుని యొద్ద విచారించుట. అర్థమైందమ్మా? ఆ బిడ్డ ఎంత? 8 సంవత్సరాలకి సింహాసనం మీద కూర్చున్నాడు. పెద్దలు పక్కన ఉన్నారు, స్వయంగా చేయటం లేదు, పెద్దల ఆధీనంలోనే ఉన్నాడు, తల్లి సంరక్షణలోనే ఉన్నాడు. తర్వాత అతడు తన ఏలుబడింది 8వ సంవత్సరం. ఏలుబడి అంటే కూర్చున్న తర్వాత 8వ సంవత్సరం. అంటే అప్పటికి బాబుకి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 8 + 8 16వ సంవత్సరం వచ్చేలకంట ఆ బిడ్డ. అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుకున్నట్టుకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలంలోను అంటే ఇక్కడికి ఆపుతా నేను. అంటే 16వ సంవత్సరం ఏం చేశాడమ్మా బిడ్డ? దేవుని యొద్ద దావీదు వలె విచారిస్తున్నాడంట. అమ్మ, మీ పిల్లలు నా పిల్లలు ఎలా విచారిస్తున్నారమ్మా? 16వ ఏట ఏం చేస్తున్నారమ్మా? 15 సంవత్సరాలకు మన పిల్లలు ఏం చేస్తున్నారమ్మా? మందిరానికే సరిగ్గా రారు. సిగ్గు చేటండి తల్లులారా, మందిరానికే సరిగ్గా రారు. ఏది నీ బాధ్యత? ఏది నా బాధ్యత? అర్థమవుతుందా మీకు? మన బాధ్యతలు మనం విస్మరిస్తున్నాం కదా. 16వ ఏట ఆ బిడ్డని దేవుని సన్నిధానంలో కూర్చోబెట్టిందమ్మ తల్లి. లేకపోతే ఎవరు కూర్చోబెడతారు ఆ బిడ్డని? తండ్రి ఉన్నాడా? లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారా? తాతయ్య చూస్తే తాతయ్య ఎట్లుండే, తండ్రి చూస్తే తండ్రి బాయ. అక్రమం అన్యాయం నిండిపోయింది రాజ్యంలో. పరిస్థితిలో తల్లి ధర్మశాస్త్రం ఎరిగింది కాబట్టి, నాన్న ఇది చదువు, దీంట్లో ఉండేవన్నీ తూచా తప్పకుండా చెయ్యి, అలా చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఉన్నత శిఖరానికి ఎక్కిస్తాడు నాయన అని చెప్పేసి ఆ బిడ్డని ఎలాగో మొండిగా ఉన్నా చేసినా కాలు పట్టుకొని చేయబట్టుకొని అంటే ముద్దు గడ్డం పట్టుకొని ఆ బిడ్డని ఎంతో సంరక్షించుకొని ఆ బిడ్డ దేవుని సన్నిధానంలో విచారించే బిడ్డగా, అంటే దేవుని సన్నిధానంలో ప్రార్థించే బిడ్డగా తయారు చేసింది ఆ తల్లి. ఏ వయసులోమా? మన పిల్లలకి 16 సంవత్సరాల వయసులో ప్రార్థన చేయమనండి. నేర్పించిన తల్లి ధన్యురాలు. నేర్పించకపోతే అమ్మ ఇక మీద నేర్చుకోండి అమ్మా. ఇప్పుడు ప్రస్తుత కాలంలో కావాలమ్మా మనకి ఈ బోధ. మన బిడ్డలు మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. రేపు వాళ్ళు ప్రేమగా భయభక్తుల్లో నిలబడాలంటే నువ్వేనమ్మా ఇప్పుడు కారణం. రేపు పెద్దయినాక అంటాడు, మా అమ్మ నాకేం నేర్పిలేదు అంటాడు. ఆడపిల్ల అంటుంది, మా అమ్మ నాకేం నేర్పిలేదు, నాకు వంటే నేర్పిలేదు, నేను పోయి చేద్దామంటే మా అమ్మ నాకు వంటే నేర్పిలేదు ఆడపిల్ల అంటది. భయభక్తుల్లో ఉన్న భర్తకుతో భార్యవైనావా, మరి నీ భయభక్తులు అక్కడ చూపించకపోతే ఏమంటాడు? ఏం మీ అమ్మ మీ నాయన ఏం నేర్పిలేదా అమ్మ అంటారా లేదా? మీరే అంటారు కదా, మీ ఇంటికి వచ్చిన కోడలు అంటారా లేదా? అంటారు తప్పకుండా. చూడండి, ఒక తల్లి చేసే తప్పు వాళ్ళ కుటుంబాలకి ఎట్లా అవుతుందో అది శాపంగా కూడా మారుతుంది. కాబట్టి తల్లి 16వ సంవత్సరం ఆ బిడ్డ దేవుని సన్నిధానంలో కూర్చొని దేవుని మాటలు విని ప్రార్థించే స్థితికి వచ్చాడు. తర్వాత తన 12వ ఏట అంటే అంటే రాజుగా వచ్చిన 12 అంటే 20 సంవత్సరాలు కదమ్మా. 20 సంవత్సరాలకి ఏం చేస్తున్నాడు ఆయన? దేవునికి అయిష్టమైన పూజలు పునస్కారాలు అన్నీ కూడా పడగొట్టి వాటిని బూడిద చేసేస్తున్నాడు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకొని మీకు కొన్ని చెప్తాను, అంతే, ఎక్కువ టైం లేదు, టైం అయిపోయింది. 20వ సంవత్సరంలో ఆయన ఏం చేశాడు? అన్య దేవతలను అంటే దేవునికి అయిష్టమైన కార్యాలన్నింటినీ కూడా కట్ ఆఫ్ చేసేసినాడు ఆయన. తరువాత ధర్మశాస్త్రము లేదు. ధర్మశాస్త్రము మనస్సే కాలంలో ఎక్కడో పడిపోయింది. అది ఎవరూ చూసుకోలేదు. ఎందుకు? దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటే కదా, దేవుని సన్నిధానంకి వెళ్ళి ప్రార్థన చేస్తే కదా ధర్మశాస్త్రం ఉండేది. ఆ కాలంలో ధర్మశాస్త్రం రాజుల దగ్గర, యాజకుని దగ్గర మాత్రమే ఉంటాయి. దేవాలయంలో యాజకుని దగ్గర, రాజుగారి గృహంలో మాత్రమే ఉంటుంది, ఎవరి దగ్గర ఉండదు, అందరూ వినాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో తానే ధర్మశాస్త్రం అయి తల్లి, ఎందుకంటే తండ్రి నేర్చుకున్నది కదా, తండ్రి ఇంటిలో నేర్చుకున్నది కదా, తండ్రి అయిన దేవుడైన యెహోవా ఎంత భయభక్తులు కలిగిన తల్లి కదా, ఆమె అన్నీ విన్నది, విని మనసులో దాచిపెట్టుకున్న విషయాలన్నీ కుమారునికి నేర్పిస్తూ ఉంది. ఈ 20 సంవత్సరాలు వచ్చే నాటికి 22 సంవత్సరాల సమయంలో ఆ ధర్మశాస్త్ర గ్రంథము అంటే ఇంకా పడగొట్టి అంతా మందిరం శుభ్రం చేపిస్తున్నాడు. ఎందుకు? మందిరం మూతవేయబడింది. తాతయ్య కాలంలో ఇస్రాయేల్ పండుగల్లో ఏం లేవు, మందిరం మూతవేయబడింది. యెహోవాను ఆరాధించేవాళ్ళు లేరు, యెహోవా మందిరంలో మందసం దగ్గర దీపం పెట్టేవాళ్ళు లేరు. ఎంత భయంకరంగా ఉంది పరిస్థితి అంటే, అంత పరిస్థితి ఉన్నప్పుడు తల్లి చెప్తుంది, నాయన దేవుని ఉగ్రత రాబోతా ఉన్నది, దేవుని మందిరాన్ని ఓపెన్ చెయ్యి.
ఓపెన్ చేసి అందుని శుభ్రం చేసి అదంతా క్లీన్ చేయమని ఆజ్ఞాపించినప్పుడు ఆ శాస్త్రంలో ఒక ఆయనకి ధర్మశాస్త్రం దొరకంగానే తెచ్చి రాజుకి ఇస్తాడు. రాజు వెంటనే దాన్ని చదివి తల్లి మాటలన్నీ జ్ఞాపకం చేసుకొని భయపడిపోయి ప్రవక్త్రి దగ్గరికి పంపిస్తాడు. అమ్మ నా స్థితి ఏంటి అంటే దీనివలన అర్థమేమని అడగలే ఆయన. దీని నుంచి నేను ఎలా తప్పించుకోవాలి, దీని నుంచి నేను దేవుని సంతోషం ఎలా పరచాలి, నాకు సహాయం చెయ్యి, సలహా చెప్పని ఒక ప్రవక్త దగ్గరికి, హుల్దా అనే ప్రవక్త దగ్గరికి పంపించినప్పుడు ఆ బిడ్డ చెప్తుంది, నీ కాలంలో ఏమీ కాదు, ఎందుకంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి దావీదు మార్గంలో నడుచుకుంటున్నావు కాబట్టి వచ్చే ఈ ఆపదను దేవుడు తప్పించి ముందుకి వేశాడు కాబట్టి నువ్వు నిర్భయంగా ఉండమంటే అప్పటి నుంచి మనసే కాలంలో ఆగిపోయిన పస్కా పండుగలు, పర్ణశాల పండుగలు ఇవన్నీ కూడా ఈయన మరలా స్టార్ట్ చేశాడు. హిజ్కియా కాలంలో జరిగినది 2 తరాల వరకు ఆగిపోయింది. ఆగిపోయిన పండుగలు అన్నీ చేసి దేవుని నిజంగా ప్రజలు ఆరాధించేలాగా చేశాడు. దీని వెనక ఎవరున్నారు? తల్లి. తల్లి అని చెప్పి ఒప్పుకుంటున్నారు. మరి మీ కుటుంబంలో పరిస్థితి, నా కుటుంబంలో పరిస్థితి ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. జాగ్రత్త సుమా, పిల్లల్ని నిర్లక్ష్యం చేయబాకండి. వాళ్ళు దేవుని సన్నిధానం, దేవుని బలయద్ద కూర్చునే ఒలివ మొక్కలు కావాలి, జీవం కలిగిన బిడ్డలు కావాలి. మా బిడ్డలు బాగానే ఉన్నారనుకుంటున్నారు, వాళ్ళ మురిపెమ్మ అందాలు చూసి మురిసిపోతున్నారు, వాళ్ళ చదువుల్లో బాగా వస్తున్నారని మురిసిపోతున్నారు, అసలైంది మర్చిపోతున్నారు. దైవభక్తిలో పెంచేది మర్చిపోతున్నారు. ఘంటాపదంగా చెప్పొచ్చు, దైవభక్తిలో పెంచటం లేదు. ఉదయం లేస్తూనే బైబిల్ పట్టుకుని అధ్యాయం చదువురా బాబు అని చెప్పుకోకుండా లేచి పాఠాలు చదువురా, ఎగ్జామ్ ముందు లేయిరా అంటాం. అమ్మా ఆ ఎగ్జామ్ పాస్ కావాలంటే ఈ ఎగ్జామ్లో పాస్ కావాలి. ఒకవేళ ఆ ఎగ్జామ్ పాస్ అయితే అవ్వచ్చు, వాడు ఫెయిల్ అయితే కూడా పర్వాలేదు, మనకు కాదు. కానీ ఇక్కడ నడుస్తుంది. ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయినావా, ఈ భయభక్తుల్లో ఫెయిల్ అయినావా, నీ బిడ్డ పోయేది ఎక్కడికి తెలుసా? మలమలకు మాడే అగ్నిగుండానికే వెళ్ళేది. మరి నీ బిడ్డను నువ్వు చేతులారా వేస్తావు అగ్నిగుండంలో? నీ కూతురు నువ్వు చేతులారా వేస్తావు అగ్నిగుండంలో? అమ్మ ఈరోజు వింటున్న మాటలను జాగ్రత్తగా మననం చేసుకుని ప్రతి తల్లి ఒక తీర్మానం చేసుకుని బయటికి వెళ్ళండి. తెల్లులారా, నా బిడ్డల్ని ఇప్పటి నుంచి, యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు ఉన్నారా మీకు? పర్లేదు, వాళ్ళని గమనించండి, వాళ్ళ క్రియను ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. మన పిల్లలు మంచి వాళ్ళని మనకు తెలుసు, కానీ లోకం నమ్మదు. లోకం ఏదో ఒక దుమ్ము వేయాలంటుంది, ఒక బురద చల్లాలని ఉంటుంది. దాంట్లో మన బిడ్డలు ఎలా ఉండాలో మనం సరి చేసుకోవాలి. వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ప్రభు ఏమని చెప్తున్నాడు? అపవాదికి అవకాశం ఇవ్వద్దు, విరోధికి అవకాశం ఇవ్వద్దు. నేను ఎప్పుడు చెప్తుంటాను, మన చుట్టూ వాడు ఉంటాడు, మన తల మీద తిరుగుతుంటాడు, మనం మాట్లాడేది వింటాడు, అన్నీ చేస్తాడు, మనల్ని ప్రోత్సహిస్తుంటాడు, చేస్తుంటాడు. కానీ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం గబక్కన అంచులో, ఒక డ్యామ్ దగ్గర అంచులో నిలబడిన వాళ్ళని ఎలా తోసేస్తాడో అలా తోసేస్తాడు. జాగ్రత్త సుమా పిల్లల విషయంలో. నిజంగా 128వ కీర్తన ఎంత గొప్పదో నేను చెప్పలేను. వాళ్ళు తరతరాలు వాళ్ళ పిల్లల్ని చూస్తారు. 3 తరాలను చూసిన యోసేపుని జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు సత్ప్రవర్తన, సద్భక్తి, సత్క్రియలే 3 తరాలు చూశాడు. ఆయన చూసి తన అన్నదమ్ములతో, ప్రజలతో వాగ్దానం తీసుకున్నాడు, మీరు ఈ దేశం నుంచి వెళ్ళిపోతారు, నా యొక్క ఎముకలు తీసుకెళ్ళి దేవుడు వాగ్దానం చేసిన భూమిలో పెట్టండి. ఆయన నిరీక్షణ చూసారా? మన నిరీక్షణ ఎలా ఉంది? రేపు మనకు మంచి వచ్చినా చెడు వచ్చినా మన బిడ్డలే దానికి ఇది అవుతారు. కాబట్టి బిడ్డల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. అలా కాకోకుండా చెడుగా నేర్పించామనుకోండి. ఒక తల్లి, వేసానేమో నిన్న క్వశ్చన్, చెడు నేర్పించింది కుమారునికి. అతల్య ఏ కుటుంబం? ఏసావని ఏమేమో పెట్టారు పాపం. అందుకే బైబిల్ చదవాలి. మీరు ఎప్పుడే కానీ ముందుగా బాగా బైబిల్ చదువుకుంటా కొన్ని స్త్రీలు ఎక్కడ ఉన్నారు అవన్నీ గుర్తుపెట్టుకుంటూ వచ్చారనుకోండి, మీరు ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా మీరు పాస్ అయ్యి వస్తారు, బహుమానం కొట్టుకొని వస్తారు. బైబిల్ చదివితే మనకు తెలుస్తుంది. అతల్య యెహోరాం భార్య దురాశతో, తన చెడ్డ నడవడితో తన బిడ్డకి చెడు నేర్పించింది. వాళ్ళని చంపరా ఆ రాజ్యం మనకే వస్తుంది, వీడిని చంపరా ఈ రాజ్యం మనకే వస్తుంది. ఇదంతా మనమే పాముకుందాం, మనమే అనుభవిద్దాం. పుట్టుకుమని దేవుడు పిలిస్తే అంతా జీరో అయిపోతుంది, అవునా కదా? కాబట్టి ఎప్పుడు దురాశ అనేది ఉండకూడదు. పిల్లలకి ఏ విషయంలో కూడా చెడు అనేది దగ్గరికి రానికుండా చూసుకున్న తల్లే నిజంగా విశ్వాసి. అంటే మనం విశ్వాసంగా, మనం క్రైస్తవులంగా చెప్పేదాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఆమె నిజమైన క్రైస్తవురాలు, ఆమె నిజమైన బిడ్డ. నీ అంతకు నువ్వు విశ్వాసి అంటే ఒప్పుకోను నేను. నీ అంతకు నువ్వు క్రైస్తవురాలని, నా కుటుంబం బాగుందంటే నేను ఒప్పుకోను.
దాన్ని క్రియారూపకంగా చూపించినప్పుడే దేవుడు మెచ్చుతాడు, దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఈ బిడ్డ సాక్ష్యం నిలబడింది చూసారా. ఇప్పటికీ మనం చదువుకుంటాం. ఇది ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు లెక్కలేదు, నేను ఆ లెక్కలకు పోన్లేండి. ఎన్ని వేల సంవత్సరాలు అయిందో కదా. యోషియా కాలం నుంచి చూస్తున్నాం. అప్పటి నుంచి దేవుడు పరిశుద్ధాత్మ రాయించాడు. ఎందుకమ్మా? నీకు నాకు వివాహం కావాల్సిన బిడ్డ యవన కాలంలో ఉండి ఇంకా వివాహం కాక లోక ఆశలను చూసి అందాలను చూసి భ్రమసిపడి ఏమైందమ్మా? యవనస్తులారా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఎవరు? దీనా 34 ఆదికాండం 34 అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆ అధ్యాయం అంతా చదవండి. ఆ తల్లి వలన ఎంత నష్టం, ఎంత శాపం. అన్నోళ్ళు కూడా శాపగ్రస్తులైనారు. చూసావా, నువ్వు నేను చేసే ఒక యవన కాలం తప్పు కుటుంబానికి అంతటి కూడా చెడ్డ పేరు వచ్చింది. అదే యవనస్తురాలు తండ్రిని ఘనపరిచి దేవుని ఎందు భయభక్తులు కలిగింది కాబట్టి దేవునికి సంపూర్ణ చేసుకొని నేటికి కూడా ఆమె ప్రసిద్ధి చేస్తూనే ఉన్నారు, ఆమె జాతర చేస్తూనే ఉన్నారు. ఆమె ఎవరు? యోఫ్తా కుమార్తె. మనకు తెలిసిందే ఇవన్నీ కదా. ఒకసారి జ్ఞాపకం చేసి వదులుతున్నా. వివాహం కాని బిడ్డలకి ఇవి 2 గుర్తుపెట్టుకోండి. ఒకటి చెడు, ఒకటి మంచిది. వివాహం అయిన బిడ్డలు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. యాకోబేదు కుటుంబం ఉంది, మోషే వాళ్ళదంతా ఉంది. తర్వాత ఇంకా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలు లోటుపాట్లు లేకపోలేదు, దాన్ని సరిదిద్దుకున్న సహోదరియే నిజమైన గుణవంతురాలు. తర్వాత వృద్ధాపంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు. మనం ఇప్పుడు ఎదిదాన్ని చూసాం, ఇంకా ఉన్నారు కొంతమంది, సమయం లేదు. ఎదిదాన్ని చూసాం. మంచి యవన కాలంలో విధవరాలు అయిపోయింది. తన కుమార్ని ఎట్లా పెంచింది? దేవుని రాజ్యానికి వారసుడుగా, దేవుని ప్రజల్ని పాలించే పాలకుడుగా, దుర్మార్గతను ఖండించేవాడిగా పెంచింది. ధర్మశాస్త్రం లేకపోయినా పెంచింది. అంటే తానే ధర్మశాస్త్రమే నిలబడింది అనమాట. నాకు చదువు రాదు అనుకోబాకనమ్మా, చదువురాని తల్లులు. నాకు చదువు రాదే, నాకు బైబిల్ చదివేది రాదే, నాకు తెలియదు అనబాకు. విను, బాగా విను, విని మనసులో పెట్టుకో, గ్రహించు, దాన్ని ఆచరణలో పెట్టు. నీ బిడ్డ ఎలా పెరుగుతాడో చూడమ్మా. నీకే ఆశ్చర్యం అవుతుంది, నీ చుట్టుపక్కల వాళ్ళకి ఆశ్చర్యం అవుతుంది. ఇదిగో ఏషియాలాగా తయారవుతారు. వాళ్ళని ఇష్టానుసారంగా వదిలేసి చెడుకు వదిలేసామనుకో, అదిగో అతల్యలాగా నశించిపోతారు, నామరూపాలు లేకుండా పోతారు. వాళ్ళ కుటుంబమే నాశనం అయిపోయింది ఆమె యొక్క ఆలోచనతోటి. జాగ్రత్త సుమ, అలా కాదు. మన పిల్లల్ని ఒలివ మొక్కల వలె పెంచుకోవాలి. మనం కూడా సత్ప్రవర్తనే ఉండాలి. మన పిల్లల్ని పెంచేటప్పుడు ముందు మనం కూడా దిద్దుకోవాలి. మనం సరిగ్గా లేక పిల్లలు సరిగ్గా ఉండమంటే వాళ్ళు వినరు. ఒక దృష్టాంతం చెప్తాను. ఎండ్రకాయ అంటారా మీరు? ఎండ్రకాయనే. ఎండ్రకాయ ఎలా నడుస్తుందండి? ఇలా ఇలా నడుస్తుంది కదా. పాపం బిడ్డలంతా సముద్ర పొట్టున కూర్చుందంట, అలా చూస్తూ ఉందంట. తాను కూడా బయటకు వచ్చి పిల్లలందరూ బుడు చిన్న పిల్లంతా బొక్కలో నుంచి లేసి వచ్చి గబగబా పరిగెడుతూ పోతున్నారంట. ఏంది నా బిడ్డల ప్రవర్తనలో? ఆ రోజు ఆయమ్మ కన్నుపు తీసి కలిగింది. ఏంది నా బిడ్డలంతా ఇలా పోతున్నారు అని ఆలోచించిందంట. ఏంటి నా బిడ్డలు ఇలా నడుస్తున్నారే అని ఆలోచించిందంట. థ్యాంక్ యూ. ఆలోచిస్తూ ఉంటే ఆమెకు అర్థం కాలేదా. పిల్లలారా ఇట్లా అండి అన్నదంట. అంటే ఏం మమ్మీ అనుకుంటూ వచ్చినారు వాళ్ళు మనలాగా. వస్తే ఏందన్న మీరు ఇట్లా నడుస్తున్నారు, పక్కన నడిస్తే ఎట్టా పడిపోరు, చక్కగా నడవండి అనిందంట. నేను చక్కగా నడుస్తున్నాను మమ్మీ అని ఇట్లే నడుస్తున్నానంట. కోపం వచ్చిందంట తల్లికి. రే ఏంట్రా ఇదంతా అని అంటే, ఏంది మమ్మీ నువ్వు నడువు చూపించు అనేళ్ళకి తల్లి కూడా పక్కన వెళ్ళిపోయింది. అలా ఉంటుంది మన జీవితం. ఎండ్రకాయని గుర్తుపెట్టుకోండి, అప్పుడు మన జీవితం సరిపడుతుంది. ఇట్లా కొన్ని జీవులతోటి కూడా మనకి పాఠాలు నేర్పిస్తున్నాడు. ఎండ్రకాయ జీవితం వద్దు, కప్ప జీవితం వద్దు, బావిలో కప్ప జీవితం వద్దు. ధైర్యంగా గుండె నిబ్బరం కలిగి ప్రార్థనా శక్తితో మన కుటుంబాన్ని కట్టుకుందాం. మన బిడ్డల్ని జాగ్రత్త చేసుకుని దేవునికి ఒక ఉపయోగపడే వస్తువులాగా చేద్దాం. వాళ్ళని ఇప్పటి నుంచి చేస్తే వాళ్ళు రేపు సంఘ పరిచారకులు కావచ్చు, సేవకులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, లేదా సంఘాన్ని చక్కగా క్రమంగా నడిపించే బిడ్డలు కావచ్చు, సంఘంలో పనిచేసే బిడ్డలు కావచ్చు, ఆడపిల్లలైతే సంఘంలో వంటలకు సహాయం చేసే పిల్లలు కావచ్చు, కసులు ఊడ్చే, ఏదైనా సరే సంఘంలో పని దేవుడు నాకు ఇచ్చిన వరం అనుకొని చెయ్యాలి. ఈవెన్ బాత్రూమ్ కడగాలంటే కూడా నేను చెప్తున్నా, అన్ని పనులు బాగా చేస్తారు పిల్లలు. మీరు ఒప్పుకుంటారు లేదు కానీ ఆ బాత్రూమ్ దగ్గరికి వచ్చేళ్ళకి మెల్లిగా తప్పించుకుంటారు. నేను చాలామంది చూశాను అలాగే. శ్రేష్టమైన పని అదే. పెద్ద సేవకులంతా ఆ పని చేశారు. ఇప్పుడు మనకి ఇవన్నీ ఉన్నాయి కానీ ప్రభుదాసయ్య వీళ్ళందరూ పని చేసేటప్పుడు, అగ్రపయ్య వీళ్ళందరూ సేవ చేసేటప్పుడు టాయిలెట్లు లేవండి, ఏం లేవండి. ఇంగ్లీష్ దొరలు వస్తే పాపం ఎక్కడ పోయేవాళ్ళు.
చాలా ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళు. అప్పుడు వీళ్ళు మాట్లాడుకొని కుండ తీసుకొచ్చి పెట్టి అక్కడ కొంచెం ఏదో చేసేసి దాంట్లో వేసి దాన్ని మోసుకొని పోయి పడేసి వచ్చేవాళ్ళంట. మీరు చేస్తారమ్మా? నేను చేస్తానా? నాతో కూడా కలుపుకొని చెప్తాను తల్లి. ఇప్పుడు మనకు అది అసహ్యం అనిపిస్తుంది, అది అప్పుడు వాళ్ళకి భాగ్యం అనిపించింది. వాళ్ళు ఏది భాగ్యమని ఎంచుకున్నారో అది మనకి ఇప్పుడు అసహ్యం అనిపిస్తుంది. కానీ ఆ అసహ్యాన్ని మనం అంటే ఇప్పుడు చెయ్యమని అట్లని కాదు చెప్తున్నా నేను. మన ఇంట్లో మనం బాత్రూమ్ కడుక్కుంటామా లేదా? కడగరా మీరు? ఎవరు కడుగుతారు? మీ వారు కడుగుతారా? కొడతారు అట్లే కడగమంటే కదా, నీ పనే ఉంది అంటారు. అసలు వాళ్ళని కడగమని కూడా మనం చెప్పకూడదు. అవసరమైతే మనకు బాగాలేకపోతే వాళ్ళు చేస్తారు ఆటోమేటిక్గా, దానికి మాత్రం నేను ఓకే అంటాను, వాళ్ళకి ఓటేస్తా. మనకు బాగలేదనుకో చచ్చినట్లు వచ్చి వాళ్ళే అన్నీ చేస్తారు, ఎందుకంటే పూర్తిగా పడిపోతే నాకు ముద్ద దొరకదంటారు వాళ్ళు. అవునా కదా? కాబట్టి అలాంటి విషయం ఏదైనా చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ మనం జ్ఞానయుక్తంగా గడుపుకోవాలి.